ఓకే. నెమ్మదిగా మన 2 చేతులు ఉంచుకొని 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన 2 చేతులు తీస్తూ కలుపుదాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వాయిస్ క్లియర్‌గానే ఉంది కదండీ! క్లియర్‌గా ఉంది మేడం. కొంచెము వాయిస్ ఇంక్రీజ్ చేస్తే బావుంటదేమో. ఓకే అండి. ఓకే. ఓకే అండి. ఆల్రెడీ మనం ఫస్ట్ బుక్‌లో 47 క్రాప్ సర్కిల్స్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. ఇప్పుడు సెకండ్ బుక్ అంటే ఫస్ట్ బుక్‌కి, సెకండ్ బుక్‌కి మేము ప్రాక్టికల్ చేయడానికి కూడా మధ్యలో 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. ఇది 2012లో ఈ బుక్ రిలీజ్ అయింది. 2012 డిసెంబర్ 12ని బుక్ రిలీజ్ అయింది. ఇంకొంచెం డెప్త్‌కనమాట. క్రాప్ సర్కిల్స్ అన్నీ కూడా ఇంకొంచెం డెప్త్‌కి మన స్పిరిచ్యువల్ జర్నీకి ఇవన్నాటిలకి. అయితే ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్పి ఆ తర్వాత నేను ఇవి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ బుక్ రిలీజ్ అయిన తర్వాత మేమందరం కూర్చుని బుక్ అంటే రిలీజ్ చేసాము తక్కువ టైంలోని. బుక్ రిలీజ్ చేసిన తర్వాత మా అందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే కూర్చొని మాట్లాడుకున్నాం టీమ్ మెంబర్స్ ఐదుగురం కూర్చొని. ఇది ఎలా జనాల్లోకి తీసుకెళ్ళాలి? ప్రతి ఒక్కళ్ళు ప్రూఫ్ అడుగుతారు దీనికి. దీన్నెలా తీసుకెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాం. జస్ట్ ఓన్లీ డిస్కషన్ అంతే. ఐదుగురం. ఏం కోచింగ్ చేసి ధ్యానం చేయడం ఇలాంటివి ఏమి కాదు. కూర్చున్న తర్వాత ఎవరికి వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్‌కి మా టీమ్ మెంబర్స్‌లో ఒకతను స్పీడ్‌గా వచ్చి బాబాజీ గారి నుంచి మెసేజ్ వచ్చింది. ఏమనంటే ఒక లాబొరేటరీ ఉంది. ఒక మెడికల్‌గా మెడిసిన్ తయారు చేస్తున్నారు. ఆ మెడిసిన్ తగ్గుతుందని చెప్తారు తప్ప దానికి ప్రూఫ్ గాని, దాని ఫార్ములా గాని ఎవరికీ చెప్పరు కదా! అలాగే ఇది కూడా ఎవరైతే దీనికి సిద్ధపడి ఉన్నారో ఈ ఫ్రీక్వెన్సీస్‌కి వాళ్ళు మాత్రమే మీ దగ్గరికి వస్తారు. దీనికోసం మీరు హైరానా పడక్కర్లేదు అని చెప్పారు. సేమ్ అదే ప్రాసెస్ 2011 నుంచి ఈ క్షణం వరకు కూడా జరుగుతుంది. ఆ తర్వాత మాకు ధైర్యమొచ్చింది. మిగతా సర్కిల్స్ మీద చేయడానికి. ఎందుకంటే ఫస్ట్ మేము 250 సర్కిల్స్ తీసుకొనొచ్చాము కాబట్టి, మిగతావి అలా ఉండిపోయినియి. వాటి మీద చేయడానికి మాకు ఒక హోప్ అన్నమాట. దీనికి ప్రూఫ్ ఏమీ అవసరం లేదు. మనకు అర్థమయ్యి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే చాలు అనేది అప్పుడు అర్థమైంది. అయితే ఫస్ట్ బుక్ జనాల్లోకి తీసుకెళ్ళిన తర్వాత సెకండ్ బుక్‌కి ఏ విధంగా చెప్పాలి అనేది కూడా ఒక అవగాహన అనేది మాకు ఏర్పడింది. సరే. సెకండ్ బుక్‌లో ఉన్న ఫస్ట్ క్రాప్ సర్కిల్ ఏంటంటే, బహుముఖ పరిధి మల్టీ డైమెన్షనల్ క్రాప్ సర్కిల్. ఇదేంటంటే దీని మీద కూర్చొని మెడిటేషన్ చేసినా, దీన్ని చూసినా అంటే ప్రతిసారి నేను ఇవే పదాలు చెప్తాను. ఫస్ట్ క్రాప్ సర్కిల్ మెడిటేషన్ చేసినా, చూసినా లేకపోతే దాన్ని దగ్గర పెట్టుకున్నా అంటే అది కామన్ ఇంక. అది ఎలా అంటే ఎవరైనా చెడు ప్రవర్తన ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళని దాని మీద కూర్చోబెడితే వాళ్ళ యొక్క ప్రవర్తనలో చేంజ్ ఒస్తుంది. అంటే వాళ్ళ యొక్క ప్రవర్తనలో చేంజ్ అంటే ఎలా అంటే టోటల్‌గా వాళ్ళు మారిపోతారా అని కాదు. వాళ్ళు మనతో ప్రవర్తించే విధానంలో ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వం పూర్తిగా మారుతదా లేదా అనేది వాళ్ళని బట్టి ఉంటుంది. కానీ వాళ్ళు మనతో ప్రవర్తించే విధానంలో మార్పొస్తుంది. ఇది ఒక డైమెన్షన్ నుంచి వేరే డైమెన్షన్‌కి వెళ్ళడానికి ఒక వాహకంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒక వాహనం అన్నమాట. ఇది ఒక డైమెన్షన్ నుంచి ఇంకో డైమెన్షన్‌కి వెళ్ళడానికి ఒక సోర్స్ ఇది. అంతే కాకుండా చాలా స్పీడ్‌గా వెళ్ళగలుగుతాం. ఇంకా ఎవరైనా జీవుల్ని హింసించడం గానీ, లేదంటే ఒకళ్ళనొకళ్ళు అంటే ఇక్కడ భార్యాభర్తలనే కాదు గానీ, ఒకళ్ళనొకళ్ళు హింసించుకోవడం గానీ, అన్యాయంగా ఉండడం ఇలాంటి వాళ్ళందరినీ కూడా దీని మీద కూర్చోబెట్టగలిగిన దీని మీద ధ్యానం చేయించగలిగినా గనక వాళ్ళ లోపల మార్పు కలుగుతుంది. నెక్స్ట్ సర్కిల్ వచ్చేసి అధిక పౌనఃపున్య శక్తి. ఇది ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్‌కి దగ్గరగా ఉంటుందండి. ఈ ఈ క్రాప్ సర్కిల్. పౌర్ణమి, అమావాస్య, గ్రహణాలు ఇలా స్పెషల్ డేస్ ఉంటాయి కదా! ఆ డేస్‌లో మాత్రం ఇంకా ఎక్కువ శక్తిని, అధిక శక్తిని గ్రహించి ఇది బయటికి రిలీజ్ చేస్తుంది. బయట గ్రహించిన శక్తి కంటే కూడా ఎవరైతే దీని మీద కూర్చొని ధ్యానం చేస్తామో, వాళ్ళు డబుల్ దాన్ని పొందగలుగుతారు.
దీని మీద కూర్చుని దీనితో పాటు పిరమిడ్ కూడా ఉపయోగిస్తూ దాని మీద కూర్చుని మెడిటేషన్ చేస్తే గనక తక్కువ సమయంలోనే అత్యంత ఉన్నత స్థితికి చేరుకుంటారు. అయితే దీని మీద చాలా మంది పౌర్ణమి సమయాల్లో అది మెడిటేషన్ చేశారు. రిజల్ట్ అయితే చాలా ఎక్సలెంట్. అంటే మామూలుగా చేసిన దానికిని ఓన్లీ పౌర్ణమి, అమావాస్యల్లో విడిగా చేసిన దానికి, సర్కిల్ మీద చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉందని చెప్పి కూడా ఫోన్ చేసి చెప్పిన వాళ్ళున్నారు. నెక్స్ట్ డిఎన్ఏ క్రాప్ సర్కిల్. డిఎన్ఏ క్రాప్ సర్కిల్ ఏంటంటే ఇది మన జీన్స్ ఎఫెక్ట్ అంటారు. గబుక్కున మనం హాస్పిటల్‌కి వెళ్ళినా ఏదైనా వాళ్ళకి ఒక ప్రాబ్లమ్ ఎక్కువ తొందరగా క్యూర్ అవ్వలేదనుకోండి. జీన్స్‌లో ప్రాబ్లమ్ ఏమో మీ తల్లిదండ్రుల్లోనో, మీ తాతల్లోనో లేకపోతే ఈ జనరేషన్‌లో ఎక్కడైనా ఉందా? ఇవన్నీ చెప్తుంటారు కదా! అలాంటి వ్యాధులు ఏమన్నా ఉంటే గనక దీని మీద కూర్చొని మెడిటేషన్ చేస్తే తగ్గించుకోవచ్చు. మన షట్‌చక్రాల్ని ఇది యాక్టివేట్ చేస్తుంది. మన డీఎన్ఏని 2 డీఎన్ఏని 12 డీఎన్ఏగా చేంజ్ చేస్తుంది. అంతే కాకుండా మనం ఎలా చేంజ్ అవుతామంటే లైట్ బాడీలా చేంజ్ అవుతాం. ఎందుకంటే ఎప్పుడైతే డీఎన్ఏ చేంజ్ అయిందో అప్పుడు మనం లైట్ బాడీలాగా కంపల్సరీ నెమ్మదిగా మనం మారుతూ ఉంటాం. డీఎన్ఏ చేంజ్ అయితే మన మన వ్యక్తిత్వం మారుతుంది. మన ఆలోచన విధానం మారుతుంది. ఆల్రెడీ మనం మెడిటేషన్ చేసేటప్పుడే నెమ్మదిగా మన లోపల ఉన్న ఆలోచన విధానం ఇవన్నీ మారుతూ ఏదైతే వదిలేయాలో అది వదిలేస్తూ, ఏదైతే పట్టుకోవాలో దాన్ని పట్టుకుంటూ మనం జర్నీ చేస్తున్నాం. అలాగే దీని మీద చేయడం వల్ల అంటే ఇదొక సోర్స్ మనకి అంటే ఇంకొంచెం సాధన బాగా చేయడానికి. ఎప్పుడైతే దీని మీద చేసామో ఆటోమేటిక్‌గా మనకి లైట్ బాడీ అవుతుందనమాట మన డీఎన్ఏ చేంజ్ అయ్యి. నెక్స్ట్ వచ్చేసి రేడియేషన్ రెడ్యూస్. ఈ రేడియోధార్మిక నిర్మూలన అనేది మనకసలు ఇప్పుడు చాలా అవసరం. రేడియేషన్ అనేది ఇప్పుడు చాలా పెరిగిపోయింది ఎర్త్ మీద. ఈ ఈ బాడీ మీద ఉండే మచ్చలు, అంతేకాకుండా గజ్జి, తామర, బొల్లి ఇలాంటి చర్మ వ్యాధులు ఏవైతే ఉంటాయో ఇవన్నాటిని కూడా ఇది తగ్గిస్తుంది. అయితే దీనికొక రెమెడీ మనం చేయాల్సిందేంటంటే మచ్చలున్న వాళ్ళు మనం ఏం చేయాలంటే నూలు వస్త్రాలు కట్టుకోవాలి. కట్టుకొని మచ్చలున్న చోట మనం కొబ్బరి నూనె రాసుకోవాలి. రాసుకొని ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 6:25 వరకు అంటే 25 నిమిషాలు సూర్యుడికి ఎదురుగా కూర్చొని ధ్యానం చేయాలి. ఇలా 41 రోజులు చేస్తే మనకి మచ్చలు నిర్మూలించబడతాయి. అయితే ఇంకోటేంటంటే నైట్ అంతా మనం యూజ్ చేసే కొబ్బరి నూనె ఏదైతే ఉందో దాన్ని ఈ సర్కిల్ మీద పెట్టేసుంచి మర్నాడు పొద్దుటే దాన్ని అప్లై చేసుకుంటే ఇంకా రిజల్ట్ ఇంకా ఇది చాలా మంది ఉపయోగించారు. చాలా చేంజెస్ వచ్చినియి. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఎనర్జీ. అయితే మనం పిరమిడ్‌లో అది ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నీ ఉంచడం వల్ల ఏమవుతుందంటే కొంచెం పిరమిడ్ యొక్క ఎనర్జీలో చేంజ్ వస్తుంది. కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా ఉండడం వలన మా ఇంట్లో వైబ్రేషన్‌లోనే కొంచెం చేంజ్ వస్తుంది. అయితే ప్రతి పిరమిడ్‌లోనూ వీటి వీటి నుంచి ఈ అయస్కాంత శక్తి 1 అనే దాని నుంచి ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఎనర్జీస్ వేస్ట్ కాకుండా కరెక్ట్‌గా ఉండేటట్టుగా చూసుకుంటుందన్నమాట ఇది. నెక్స్ట్ అయస్కాంత శక్తి 2. ఇదేంటంటే ఇవన్నీ ఇప్పుడు ఈ బుక్‌లో ఉండే సర్కిల్స్ అన్నీ ఎలా ఉంటాయంటే అన్నీ ఒకటుంది కదా! మళ్ళీ రెండోదేంటి, మూడోదేంటి అన్నట్టుంటుంది. కానీ ఒకదానికి చాలా చిన్న డిఫరెన్స్. ఇందాకటిదేంటంటే పిరమిడ్స్‌లో గాని, ఇంట్లో గాని ఎలక్ట్రానిక్ వస్తువులను మనం ఎక్కువ ఉపయోగించడం వలన వచ్చే ఈ ఎనర్జీ వేస్ట్ అయ్యేదాన్ని అవ్వకుండా చూస్తుంది. ఇదేంటంటే చిన్న పిరమిడ్‌లు దీంట్లో ఉన్న చిన్న పిరమిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎర్త్ నుంచి శక్తిని తీసుకుంటాయి. అయస్కాంత శక్తి క్షేత్రాలను ఇది ఉత్పత్తి చేస్తుంది. అంటే ఎక్కడికక్కడ మాగ్నెటిక్ ఫీల్డ్‌ని ఏర్పరుస్తుంది. ఈ ఈ ఏర్పరిచిన మాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతాయంటే యూనివర్స్‌లో ఉన్న ఏదైతే ఆహ్, పిరమిడ్స్ ఉన్నాయో యూనివర్స్ మొత్తం మీద ఆస్ట్రల్ గాను, ఫిజికల్ గాను అవన్నాటిలికి లింకప్ చేస్తుందన్నమాట. లింకప్ చేసేసరికి ఆహ్, ఈ శక్తి ఎలా ఉంటుంది చూడండి. ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి ఎప్పుడైతే లింకప్ అయిందో, లింకప్ అయినప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఇంకా హై అవుతూ ఉంటాయి. ఇది మాగ్నెటిక్ ఫోర్స్ 2. మాగ్నెటిక్ ఎనర్జీ 2. అంటే దీని వలన ఉపయోగం ఏంటంటే, దీని వల్ల ఇంకా అత్యద్భుతమైన శక్తిని మనం పొందగలుగుతాము. ఒక పిరమిడ్ నుంచి ఒక పిరమిడ్‌కి, ఒక పిరమిడ్ నుంచి ఒక పిరమిడ్‌కి లింకప్ ఏర్పడుతుంది. లింక్ ఏర్పడడమే కాకుండా ఎక్కడికక్కడ మాగ్నెటిక్ ఫీల్డ్ అనేది
ఏర్పడుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం క్రాప్ సర్కిల్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకునేటప్పుడు. అయస్కాంత శక్తి క్షేత్రాలు ఏర్పడతాయి. దాని నుంచి మన లోపల ఉన్న మన బ్రెయిన్‌లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌కి కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి. అలా అన్నమాట ఇది. తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ 3. ఇది మాత్రం పర్టిక్యులర్ ప్లేస్ ఏంటంటే పిరమిడ్‌లో గాని, ఇంటిలో గాని నార్త్ సైడ్ ఉంచాలి. నార్త్ సైడ్ ఉంచి దాని మీద కూర్చొని ధ్యానం చేస్తే గనక హ్మ్. హై ఎనర్జీ పొందుతాడు. ఆల్రెడీ నార్త్ సైడ్ అంటే పూర్వము ఇల్లులన్నీ కూడా ఉత్తరం చూసి కట్టేవారంట. నార్త్ చూసి కట్టేవారు. నార్త్ కరెక్ట్‌గా ఉండేటట్టుగా చూసి కట్టేవారు. అయితే తర్వాత తర్వాత కాలక్రమేణా ఏమైపోయిందంటే అన్నీ దగ్గర దగ్గరకొచ్చేయడము. ఇంకా నార్త్ చూడడం లేదు. ఏదో మనకి వీలుగా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని కట్టేస్తున్నాం. కానీ ఎప్పుడైతే నార్త్ ఎందుకు చూడాలి అంటే ఆహ్, దానికి పర్టిక్యులర్ రీజన్ నాకు ఐడియా లేదు గానీ, నార్త్ చూడడం వలన బిల్డింగ్ యొక్క ఎనర్జీ లెవెల్స్ గానీ, దాంట్లో ఉండే ఇంకా అంటే చాలా మంది చాలా రీజన్స్ చెప్పారు. నాకు తెలిసిన రీజన్ ఏంటంటే, ఆల్రెడీ మేము ఇల్లు కట్టేటప్పుడు కింద చూస్తే కింద దిక్సూచి వేసి చూస్తే నార్త్ ఎలా వచ్చిందంటే 1 పాయింట్ డిఫరెన్స్ వచ్చింది. 1 పాయింట్ డిఫరెన్స్ వస్తే ఏమన్నారంటే పిరమిడ్ ఇంజినీర్ గారు ఏమన్నారంటే పైన మనకెళ్ళి పిరమిడ్ కట్టేసరికి పిరమిడ్ కొంచెం క్రాస్ వస్తుంది. కొంచెం క్రాస్ నార్త్ కరెక్ట్‌గా కడితే కొంచెం క్రాస్ వస్తుంది. ఆ క్రాస్ వలన మీకు కరెక్ట్‌గా మీకు మీరు రావాలనుకున్నంత పిరమిడ్ రాదు. అంటే బిల్డింగ్ అంతా కలిపి 22 వచ్చింది. 22/22 పిరమిడ్ రావాలనేది మొత్తం వచ్చేయాలి అని చెప్పాం మేము. అయితే సార్ ఏమన్నారంటే, "అంత రాదు మేడం. కొంచెం క్రాస్ వస్తది పిరమిడ్." సరే క్రాస్ వస్తే చూడడానికి అంత బాగోదు. సరే నార్త్ ఇంపార్టెంట్ కదా! అని సరే ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. తర్వాత సెకండ్ ఫ్లోర్‌లో పిరమిడ్‌కి వెళ్ళేసరికి అక్కడ నార్త్ వేస్తే దిక్సూచి పెట్టి చూస్తే నార్త్ కరెక్ట్‌గా ఉంది. మరి కిందేమో మళ్ళీ వెంటనే గబగబా కిందకొచ్చి కిందకి వేసి చూసాము. కింద డిఫరెన్స్ ఉంది. పైనైతే కన్ఫర్మ్‌గా కరెక్ట్ వచ్చింది. అప్పుడు కరెక్ట్‌గా మేము ఒక బుక్ చదువుతున్నాం. 'జీవాత్మ ప్రపంచ నియమాల మహా అవతరణ' బుక్కో చదువుతున్నాం. ఆ బుక్‌లో ఏముందంటే కొంచెం మనకి ఆహ్, డైరెక్షన్స్ చేంజ్ అవుతున్నాయి అని చెప్పేసొచ్చింది దాంట్లో. ధృవాలెలా మారిపోతాయి, తూర్పు, ఉత్తరం, ఉత్తరం తూర్పు, పడమర, పడమర, ఉత్తరం ఇలాగ చేంజెస్ ఎలా అవుతాయి అని అనుకున్నాం. కానీ ఇలాంటి మైనర్ చేంజెస్ వస్తాయనేది మాకప్పుడు తెలియలేదు. తర్వాత మాకు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. అయితే దీన్ని పిరమిడ్‌లో పిరమిడ్‌లో గాని, ఇంట్లో గాని నార్త్ సైడ్ పెడతాము. అంటే ఆ ఇంటికి నార్త్ లేకపోయినా సరే నార్త్ సైడ్ ఎప్పుడు పెడతామో ఆటోమేటిక్‌గా అక్కడ ఎనర్జీస్ బావుంటాయి. అంటే నార్త్ లేకుండా కట్టుకొని కవర్ చేయడానికి ఇది ఇది పెట్టండని కాదు. కానీ ఏంటంటే నార్త్ సైడ్ ఆల్రెడీ కట్టేసున్న బిల్డింగ్స్ చేంజ్ చేయలేము కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి సీతాకోకచిలుక బటర్‌ఫ్లై. ఆల్రెడీ బటర్‌ఫ్లై అనగానే మనం చెప్పొచ్చు. మన యొక్క స్థితి గొంగళి పురుగు నుంచి సీతాకోకచిలుక స్థితిలోకి మారాలి అని చెప్పేసి. సేమ్ అదే జరుగుతుంది. అయితే ఏంటంటే దీని మీద కూర్చున్నప్పుడు మనకెలా ఉంటుందంటే, మనం గనక డీప్‌గా వెళితే మన ముందు ఒక మంచు లాంటిది కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ పొగమంచు పూర్తయిపోతుందో మనకు కంప్లీట్‌గా మంచుదనేది కనిపించడం పూర్తవుతుందో, అప్పుడు మన చక్రాలన్నీ యాక్టివేట్ అయినట్టు లెక్క. మనము అన్ని చక్రాలని దాటి సహస్రార స్థితి వరకు వెళ్ళడానికి మనము 18-20 రోజులు చేయాల్సుంటుంది ధ్యానం దీని మీద. ఏ అందరూ 18-20 రోజుల్లోనే సహస్రార స్థితికెళ్ళిపోతారనడానికి చెప్పలేము. ఇంకొకటేంటంటే అందరికీ పొగమంచు కనిపిస్తుందని చెప్పలేం. ఎవరి మానసిక స్థితిని బట్టి వాళ్ళకి ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ మాత్రమే మేము షేర్ చేయడం జరిగింది. అమ్మో! ఖచ్చితంగా మనకు పొగమంచు కనిపించట్లేదే, దీని మీద కూర్చొని పొగమంచు నాకు కనిపించట్లేదంటే నేను రైట్ చేస్తున్నానా? రాంగ్ చేస్తున్నానా? అని కాదు. నువ్వు చేసేది చేసుకుంటే ఎళ్ళిపోతే నీకు రావాల్సింది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నెక్స్ట్ స్పైడర్ వెబ్. అసలు దీని గురించే చెప్పారు. పిరమిడ్ రామారావు గారు. ఫస్ట్ నేను స్పైడర్ వెబ్ అని డ్రా చేశానండి. దాని మీద కూర్చున్నాను. అన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. సరే మన పిరమిడ్‌లో కూడా ఇలాంటిది వేయాలి. ఇలాంటిది డ్రా చేస్తే ఎవ్వరైనా సరే వచ్చి శాకాహారిగా మారిపోతాను, ధ్యానం చేస్తానని చెప్పాలి. అంత హై ఎనర్జీస్ ఉండాలి అని అనుకున్నాం. అసలు ఇదేంటంటే
ఏదైనా మనకి విషపు పురుగు ఏదైనా కుట్టిందనుకోండి, విషప్రాణి ఏదైనా గనక కరిస్తే ఎంత వైద్యం చేయించినా సరే వాళ్ళ లోపల కొంత పాయిజనస్ అనేది ఉంటుందంట. దాన్ని కూడా పూర్తిగా రిమూవ్ చేయడానికి ఈ సర్కిల్ ఉపయోగపడుతుంది. అంతే కాకుండా షుగర్ వలన ఏర్పడిన షుగర్‌కి కొంతమందికి పుండ్లు ఏర్పడుతూ ఉంటాయి బాడీ మీద. ఆ పుండ్లు గాని, ఏదైనా గాయం తగిలినా మానకపోవడం గాని జరుగుతుంది. వాళ్ళని దీని మీద కూర్చోబెట్టినా సరే పూర్తి స్థాయిలో నిర్మూలన అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎముకలు అతుక్కునే క్రాప్ సర్కిల్. ఏదైనా చిన్న పిల్లలకి ప్రమాదం జరిగి ఫ్రాక్చర్ అయిందనుకోండి. ఫ్రాక్చర్ అయినప్పుడు దీని మీద కూర్చోబెడితే అక్కడ బోన్స్ చాలా తొందరగా ఫిక్స్ అవుతాయన్నమాట. ధ్యానం చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైనా సరే దాని మీద పడుకోబెట్టినా సరే వాళ్ళకక్కడ తొందరగా అంటే ట్రీట్‌మెంటే. అది సివియర్‌ని బట్టి ఉంటుంది. ఏదో బాగా ఎముక విరిగిపోయిందనుకోండి. విరిగిపోయింది అబ్బే! అది మూర్ఖత్వం అవుతుంది. బోన్స్ ఫిక్స్ అవుతాయి కదా! నేను దీని మీదే కూర్చోబెడతాను. దీని మీదే కూర్చుంటాను. నేను ట్రీట్‌మెంట్ తీసుకోను కాదు. ఫస్ట్ ఎయిడ్ ఓకే. తీసుకోవడం. ఎందుకంటే ఇక్కడ మనం నమ్మడం అనేది ముఖ్యం కాదు. మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇలాంటి పెద్ద పెద్ద సిట్యుయేషన్స్ జరిగినప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే చాలా ఈజీగా అవుతుంది. అందుకు ట్రీట్‌మెంట్ ఓకే. ట్రీట్‌మెంట్ తీసుకొని అంటే ట్రీట్‌మెంట్‌లో ఒక నెలలో తగ్గేది మనం దీని మీద కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పెయిన్ లేకుండా ఇంకొంచెం తొందరగా ఒక నెలలో తగ్గేది ఒక 10 డేస్‌లోనో లేకపోతే ఒక 2 మంత్స్, 3 మంత్స్ పట్టేది 1 మంత్‌లోనో అలా అన్నమాట. టైమ్ పీరియడ్ అనేది తగ్గుతూ వస్తుంది. మనకు పెయిన్ లేకుండా మనం దాన్ని హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతాం ఆ ఎనర్జీస్‌కి. నెక్స్ట్ వన్ వచ్చేసి జలుబు, దగ్గు. జలుబు, దగ్గు, ముక్కు నుంచి నీరు కారడం. ఆహ్, కొంతమందికి ఎన్ని మందులు వాడినా సరే తగ్గదు. ఆ దగ్గు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు దీని మీద కూర్చొని ధ్యానం చేస్తే తగ్గిపోతుంది. అంతే కాకుండా కిడ్నీల యొక్క సామర్థ్యం కూడా పెరుగుతుంది. అంటే దాని వర్కింగ్ ఏదైతే ఉందో అది కూడా పెరుగుతుంది. రక్తంలో ఉన్న చెడు ఏదైతే ఉందో మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ గాని, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్ గాని ఇలాంటివి కూడా దీని మీద కూర్చొని ధ్యానం చేస్తే తగ్గుతాయి. నెక్స్ట్ ఆందోళన తగ్గే క్రాప్ సర్కిల్. ఆల్రెడీ నేను నిన్న మొన్న చెప్పేటప్పుడు పిల్లలకి చదువుకు సంబంధించిన క్రాప్ సర్కిల్‌లో నేను ఈ క్రాప్ సర్కిల్‌నే మెన్షన్ చేశాను. ఆందోళన తగ్గేది అంటే ఒక్క విద్యార్థులనే కాదు. ఏదైనా ఒక కొత్త పని మొదలుపెట్టినప్పుడు గానీ, బయటికెళ్ళినప్పుడు గానీ, కొత్త మనుషుల మధ్యకెళ్ళినప్పుడు గానీ, చాలా మందికి చాలా రకాల టెన్షన్స్ ఉంటాయి. ఆ టెన్షన్స్ అన్నీ ఎప్పుడైతే దీని మీద కూర్చొని ఒక అరగంటో, పావుగంటో మనం ధ్యానం చేసి బయటికెళ్ళామో, ఆటోమేటిక్‌గా టెన్షన్ అనేది తగ్గిపోతుందన్నమాట. హ్మ్. ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు, పరీక్షలు రాసేటప్పుడు, ఉద్యోగంలో బాస్ ఏదన్నా అంటాడేమో అని చెప్పి అలాంటి భయాలున్నప్పుడు, అప్పుడు మనకి టెన్షన్ పెరిగిపోతుంది. రక్తపోటు పెరుగుతా ఉంటుంది. ఈ రెండాటిలిని కూడా ఇది తగ్గిస్తుంది. దీని మీద కూర్చొని ధ్యానం చేయడం వలన. నెక్స్ట్ మాయా క్రాప్ సర్కిల్. ఇవి చాలా తక్కువ మంది ఉపయోగించారు. హ్మ్. మనము పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అరిషడ్ వర్గాలకు అతీతంగా ఉండేదే అమరత్వము అని చెప్పుకుంటాం. అంటే అన్నాటిలికి అతీతంగా ఉండాలి. మన స్థితి నిర్గుణ స్థితి రావాలి. నిరాకార స్థితి రావాలి. ప్రతి దానికి అతీతంగా ఉండాలి. ఆ స్థితి రావడానికి సర్కిల్ అనేది ఉపయోగపడుతుంది. అమరత్వం పొందాలి అంటే దానికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని మనకి ఇది అందిస్తుంది. అంటే పూర్వం ఏం చేసేవారంటేనంట యువరాజులకి ఎవరైనా సరే రాజ్యాన్ని అప్పగించాలి అంటే ముందు మాయా భవనాల్లోకి పంపేవారంట. ఎవరైతే ఆ భవనాలు దాటుకొని తొందరగా అంటే వాటన్నిటిని ఛేదించి బయటకొస్తారో వాళ్ళు ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి అర్హత పొందినట్టు. సేమ్ అలాగే ఈ సర్కిల్‌లో మనకెలా ఉన్నాయంటే అన్ని రూమ్స్‌లా ఉన్నట్టు, గళ్ళున్నట్టు ఉన్నాయి. ఇవన్నీ ఛేదించుకుని మనం ఎప్పుడైతే బయటికి వెళ్తామో, అప్పుడు మనం అమరత్వాన్ని పొందడానికి అర్హత పొందినట్టు. అంటే దానికి సంబంధించిన జ్ఞానం మనకి స్టెప్ బై స్టెప్ దీని మీద చేస్తూ ఉంటే మనకి లభిస్తుంది. దీనికో పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ గానీ ఏమీ లేదు. ఇది మన మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డయాలిసిస్ క్రాప్ సర్కిల్.
ఇంకా డయాలిసిస్ అంటే మనకి తెలియనిదేముంది. కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చి డయాలిసిస్ చేయించుకున్న వాళ్ళు ఎవరైనా సరే దీని మీద ధ్యానం చేస్తే రక్తాన్ని మనకి కృత్రిమంగా శుద్ధి చేసేది మానేసి సహజంగా శుద్ధి జరుగుతుంది లోపల. అంతేకాకుండా ఈ షుగర్ వలన అరికాళ్ళ మంటలు, అరిచేతుల మంటలు వస్తూ ఉంటాయి చాలా మందికి. అవి తగ్గుతాయి. అంటే ఎటువంటి చెడు రక్తం ఉన్నా సరే బాడీలోని దాన్ని చేంజ్ చేస్తుందనమాట. దాన్ని ప్యూరిఫై చేస్తుంది. సేమ్ డయాలిసిస్ ప్రాసెస్ అదే కదా! మనకి బ్లడ్ ప్యూరిఫైయింగ్ అంతే. ఇప్పుడు ఇదే సహజంగా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆరా క్లీనింగ్. ఆల్రెడీ మనం ఫస్ట్ బుక్‌లో ఆరా గురించి చెప్పుకున్నాం. అది ప్రతిదాని యొక్క ఆరాను తెలుసుకొని వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలనుంటే చేయడానికి, ఆరాలో ఉన్న కలర్స్‌ని బట్టి వాళ్ళ లోపల ఏ ప్రాబ్లమ్ ఉంది అనేది తెలుసుకోవడానికి అని చెప్పేసి. ఇదేంటంటే ఈ ఆరా క్లీనింగ్ ఏంటంటే మన ఆరా మనం క్లెన్స్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇళ్ళల్లో పాతకాలం ఇళ్ళల్లోనో పెద్దవాళ్ళుంటేనో ఏం చేస్తారు కొంచెమే హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి మనకి, బయటికెళ్ళొచ్చామనుకో ఉప్పు, మిరపకాయలు, వెంట్రుకలు ఇలాంటివి తీసుకొని మనకి క్లీన్ చేసేస్తూ ఉంటారు. ఆరాన్ని శుద్ధి చేస్తూ ఉంటారు. దిష్టి తీస్తూ ఉంటారు. అంటే ఉప్పు అనేది మెయిన్ రోల్. మిగతావి తర్వాత తర్వాత యాడ్ అయినయి. ఉప్పు అనేది మెయిన్ రోల్. ఉప్పు ఎప్పుడూ కూడా ఏం చేస్తుందంటే క్లెన్స్ చేస్తుంది. అది అక్కడున్న నెగెటివ్‌ని తీసేసుకుంటుంది. ఇప్పుడు ఈ ఆరా క్లీనింగ్ అంటే వాళ్ళకి తెలియకుండానే ఆరాని క్లీన్ చేస్తున్నామని తెలియకుండానే ఉప్పుతో దిష్టి తీసేటప్పుడు ఏమవుతుంది, మన చుట్టూ తిప్పుతారు. మనకెక్కడ టచ్ అవ్వనివ్వరు. అంటే మన చుట్టూ ఎవరి ఆలోచనలు, ఎవరి భావాలైతే పట్టున్నాయో అవన్నాటిని ఆ ఉప్పుతో తీసేస్తున్నారనమాట. వాళ్ళు పైనుంచి కిందకి మన చుట్టూ తిప్పుతూ. సేమ్ ఈ సర్కిల్ మీద కూర్చొని అలాంటి అనుమానం గాని, లేదంటే ఎప్పటికప్పుడు మన ఆరాని మనం క్లీన్ చేసుకోవాలనుకున్నా దీని మీద కూర్చుంటే ఆటోమేటిక్‌గా మన ఆరా క్లీన్ అవుతుంది. నెక్స్ట్ టార్గెట్ క్రాప్ సర్కిల్. ఆల్రెడీ నిన్న పిల్లల చదువుకు సంబంధించిన క్రాప్ సర్కిల్‌లో నేను ఇది కూడా చెప్పాను. మనం ఏ పనైనా జరగాలి, విఘ్నాలు లేకుండా జరగాలి అని అనుకున్నప్పుడు దీని మీద కూర్చొని ధ్యానం చేస్తే ఆటోమేటిక్‌గా మన టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవుతాం. మన టార్గెట్‌ని రీచ్ అవ్వడానికి ఉపయోగపడే సర్కిల్ ఇది. ఇది ఎక్కువ విద్యార్థులు, ఉద్యోగులు లేదంటే మనం ఎవరైనా సరే అంటే పర్టిక్యులర్‌గా వీళ్ళే అని లేదు. ఎవరు టార్గెట్ పెట్టుకుంటారో వాళ్ళందరూ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్రాప్ సర్కిల్ సంకల్ప సిద్ధి. ఈ సంకల్ప సిద్ధి అనే క్రాప్ సర్కిల్ ఏంటంటే, ఏదైనా ఒక సంకల్పం లోక కళ్యాణానికి గాని, లేదంటే ఎలాంటి కోరికైనా తీరుతుంది. కానీ లోక కళ్యాణానికి పెట్టిన విశ్వ కళ్యాణానికి గాని, లేదంటే ఎవరికైనా సేవ చేయడానికి పెట్టిన క్రాప్ సర్కిల్ గాని, ఈ ఇది చాలా స్పీడ్‌గా వర్క్ అవుతుందనమాట. అంతేకాకుండా విద్యార్థులు, ఉద్యోగులు ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యేవాళ్ళు, ఆత్మస్థితిలో ఉన్నతంగా అంటే ఎవరి సంకల్పం వాళ్ళది. ఆ సంకల్పం నెరవేరడానికి సంకల్ప సిద్ధి అనే క్రాప్ సర్కిల్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పక్షులతో మాట్లాడేది. ఆల్రెడీ మనకి ఫస్ట్ బుక్‌లో చేపలతో మాట్లాడేదొచ్చింది, మొక్కలతో మాట్లాడేదొచ్చింది, గ్రహాలతో మాట్లాడేదొచ్చింది. ఇప్పుడు సెకండ్ బుక్‌లో పక్షులతో మాట్లాడే క్రాప్ సర్కిల్. ఈ పక్షులతో మాట్లాడే క్రాప్ సర్కిల్‌లో ఏంటంటే 3 చతురస్రాలు ఉన్నట్టొచ్చినియి చూడండి. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. 1, 2, 3 ఈ 3 ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్వరపేటికి. అంటే ఒక్కొక్క పక్షి యొక్క ఒక్కొక్క పక్షి కాదు. దాన్ని డివైడ్ చేస్తే కొన్ని పక్షుల యొక్క స్వరపేటికి. ఈ పక్షి, ఆ పక్షి అని లేదు కానీ మనం దీని మీద కూర్చొని ధ్యానం చేస్తే వాటి యొక్క భాషను మనం అర్థం చేసుకోగలుగుతాం. మనతో అవి కనెక్ట్ అవ్వగలుగుతాయి. అంటే దీని మీద కూర్చొని పక్షులతో మాట్లాడొచ్చంటే మనకి చిలక భాష వస్తుందా అండి? కాకి భాష వస్తుందా అండి? అంటే కాదు. వాటి యొక్క ఫీలింగ్స్‌ని, వాటి యొక్క భావాల్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. మనకి పూర్వం పెద్దలు కథలు చెప్పేటప్పుడు అనగనగా ఒక బాటసారి అలా అడవిలో నడిచి వెళ్తున్నాడు. అలసటొచ్చి ఆహ్, ఒక చెట్టు కింద అడవిలో ఒక చెట్టు కింద సేద తీరాడు. ఆయన నిద్దట్లోకి జారుకుంటూ ఉండగా పైన 2 పక్షులు జంట పక్షులుండి మాట్లాడుకుంటున్నాయి అని చెప్పి మనకు కథలు చెప్పేవారు పెద్దలు. ఆ పక్షుల యొక్క మాట బాటసారికి వినిపించింది అని జెప్పి. ఏంటంటే అక్కడ మనకి వాళ్ళేం చెప్పారంటే ఆ కథల ద్వారా మీరు వీటితో కూడా మాట్లాడొచ్చు. వాటి సంభాషణను కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అని జెప్పారు. సేమ్ వాటి యొక్క సంభాషణని మనం అర్థం జేసుకోవడానికి, లేదు మనం మాట్లాడేది మన భావాలను అది అర్థం చేసుకోవడానికి అంటే కమ్యూనికేట్ అవ్వడానికి సర్కిల్ అనేది ఉపయోగపడుతుంది. ఓన్లీ బర్డ్స్‌తో కమ్యూనికేటింగ్ అవ్వడానికంతే. అయితే ఏంటంటే
దీని మీద దీనితో ఆ పక్షులతో కమ్యూనికేట్ అవ్వడం వల్ల మనకు హెల్ప్ ఉంది. ఏంటంటే దీన్ని పంట పొలాల మీద వాలే పక్షులు ఏదైతే పంటను నాశనం చేస్తున్నాయో, వాటితో మనం మాట్లాడడానికి ఈ సర్కిల్‌ని ఉపయోగించొచ్చు. ఎప్పుడైతే వాటితో కమ్యూనికేట్ అయ్యామో, ఓకే. ఇది ఇలా పంచాలనుకుంటున్నాను. ఇది 10 మందికి ఉపయోగపడేది కదా! నీకు కావాల్సినంత ధాన్యం తిను నువ్వు. దాన్ని పాడు చేయకు అని ఎప్పుడైతే దాంతో కమ్యూనికేట్ అయ్యామో, అది మనతో కమ్యూనికేట్ అవుతుంది. అలా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కంటి శక్తి. ఆల్రెడీ ఫస్ట్ బుక్‌లో కూడా ఐ క్రాప్ సర్కిల్ ఉంది. ఆ ఐ క్రాప్ సర్కిల్ ఏంటంటే ఐలో మనకి ఆహ్, మనకున్న ప్రాబ్లమ్స్ తగ్గించడానికి. ఇదేంటంటే ఇంకా డెప్త్‌కనమాట. మనము కూర్చొని ఏ వస్తువు నుంచైనా సరే కళ్ళ ద్వారా మనం ఎనర్జీని రిసీవ్ చేసుకోవచ్చు. ఏ ఎనర్జీని ఎవరికైనా అంటే కంటి ద్వారా అదొక సిద్ధి ఉంటుంది. కళ్ళతో చూసి వాళ్ళ లోపల హిప్నటైజ్ చేయడం అంటారు కదా! కళ్ళతో చూసి ఎదుటి వ్యక్తిని చేంజ్ చేయడం. గట్టిగా కళ్ళు పెద్దవి చేసి చూసే చాలా సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే అలాగా అంత ఎనర్జీస్ మనకొస్తాయి. కానీ ఏంటంటే దీన్ని ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది అత్యవసర పరిస్థితుల్లోని యూనివర్స్‌లో ఏదైనా వర్క్ జరగడానికి ఉపయోగిస్తే మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. స్వప్రయోజనాల కోసం అంటే నేనేదో కళ్ళతో మ్యాజిక్ చేసేసి నేనక్కడున్న ఇంకోటేదో పని చేయాలి, ఇంకొకళ్ళని బాధ పెట్టాలి, వాళ్ళది మనం తీసేసుకోవాలి ఇలా అనుకుంటే మాత్రం ఇదసలు వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులకి సంబంధించిన ఏ ప్రాబ్లమ్ అయినా సరే క్యూర్ అవుతుంది. ఎక్కువగా దగ్గు, రంపు వస్తూ ఉంటాయి కొంతమందికి. కొంతమంది డస్ట్ ఉన్న ప్లేసెస్‌లో వర్క్ చేస్తూ ఉంటారు వర్కర్స్. వాళ్ళకి దీని మీద కూర్చోబెట్టి ధ్యానం చేస్తే ఆ సమస్యల నుంచి బయటపడతారు. అంతే కాకుండా అనాహత చక్రం దగ్గర బ్లాక్స్ ఎవరికైతే ఉన్నాయో, ఆ బ్లాక్స్‌ని క్లియర్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రక్త వృద్ధి. బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడం. ఎవరికైతే రక్తం తక్కువగా ఉందో, లేకపోతే రక్తంలో దోషం ఉన్నా, ఎక్కువగా బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు దీని మీద కూర్చొని ధ్యానం చేస్తే గనక, వాళ్ళ లోపల వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ కూడా ఎంతవరకు ఉత్పత్తి అవ్వాలో అంత పెరుగుతాయి. నెక్స్ట్ రక్త కణాలు. రక్త కణాలు తగ్గడం వల్ల చాలా మందికి ఫీవర్స్ అవి వస్తూ ఉంటాయి. డెంగ్యూ గాని, టైఫాయిడ్ గాని. అలా వచ్చిన వాళ్ళకి రక్త కణాలు తగ్గిపోతే డెంగ్యూ వస్తుంది. రక్తంలో చేంజ్ వస్తే టైఫాయిడ్ వస్తుంది. వాళ్ళని గనక దీని మీద కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తే, ఆ రక్త కణాలు పెరుగుతాయి. రక్తంలో చేంజ్ అనేది పోతుంది. ఇప్పుడు ఐరన్ లోపం ఎవరికైతే ఉందో, ఐరన్ తక్కువుంది అంటారు కదా! వాళ్ళని దీని మీద కూర్చోబెట్టి మెడిటేషన్ చేయించినా సరే, ఐరన్ లోపం నుంచి బయటపడొచ్చు. నెక్స్ట్ లేడీస్ ప్రాబ్లమ్స్. ఆల్రెడీ మనకి ఫస్ట్ బుక్‌లో సేమ్ 23 క్రాప్ సర్కిలే మిసెస్ క్రాప్ సర్కిల్. ఇక్కడ ఇది స్త్రీల సమస్యలకు సంబంధించింది. ఇదేంటంటే ఇది కూడా ఓవర్ బ్లీడింగ్‌ని ఆహ్, యూరినరీ ఇన్ఫెక్షను అంతే కాకుండా ఇంకా అంటే ఇంకా అదర్ కాంప్లికేషన్స్ చాలా ఉంటూ ఉంటాయి. ఆహ్, అందరూ అన్నీ బయటకి చెప్పలేరు గానీ పీరియడ్స్ టైమ్‌లోనే కాకుండా లేడీస్‌కి సంబంధించి ఏదైనా సరే ప్రాబ్లమ్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ దీని మీద కూర్చుంటే తగ్గుతాయి. అయితే ఏంటంటే దీనికి చేయాల్సిందేంటంటే ఒక గ్లాసు మజ్జిగలో మనం ఒక నిమ్మకాయ రసం కలిపి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పిరమిడ్ ఈ సర్కిల్ మీద ఉంచాలి. గ్లాస్ మజ్జిగలో నిమ్మరసం కలిపి ఈ సర్కిల్ మీద మనం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఉంచి, సాయంత్రం దాన్ని తాగాలి. అలా ఈ విధంగా ఒక 4 వారాలు వారానికొకసారి ఖచ్చితంగా చేస్తే, మనకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్ కాంప్లికేషన్స్ లేడీస్ అందరికీ చెప్పలేనివి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అవుతాయి. నెక్స్ట్ ఇగో రెడ్యూస్ అహంకారం తగ్గేది. అబ్బే! నేను, నాది, ఇది నాది, ఇది నేనే చేశాను, ఇది నా వల్లనే జరిగింది, నేనున్నందుకే ఈ పనయింది. ఇలాంటి భావాలేవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి దీంట్లో చేయడం వల్ల. నెక్స్ట్ థైరాయిడ్ క్రాప్ సర్కిల్. ఇదసలు ఎక్సలెంట్ వర్క్ ఇది. అందరూ అంటారు ఫస్ట్ ఏంటంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలండి. థైరాయిడ్ క్రాప్ సర్కిల్ అనగానే ఫస్ట్ అడిగేదేంటంటే నాకు థైరాయిడ్ తగ్గిపోతుందా అండి అని. ఏదైనా సరే మన బాడీలో ఒక హార్మోన్ గాని ఇంబాలెన్స్ అవుతుంది అంటే ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవాలని అర్థం. పూర్తిగా తగ్గించేస్తే ప్రాబ్లమ్ అది. అదసలు మొదటికే మోసమొస్తుంది. థైరాయిడ్ తగ్గిపోదు. థైరాయిడ్ నీకెంతుండాలో అంత ఉంటుంది. దీని మీద కూర్చొని ధ్యానం చేయాలి. ప్రతిరోజు ఉదయం ఒక అరగంట.
దీని మీద కూర్చొని ధ్యానం చేయాలి. అంతేకాకుండా దీంతో పాటు డైమండ్ క్రాప్ సర్కిల్, ఎందుకంటే డైమండ్ అనేది డైమండ్ లాగా మనిషిని ఉక్కులా తయారు చేస్తుంది కాబట్టి డైమండ్ క్రాప్ సర్కిల్ అనేది దీంతో పాటు యూజ్ చేయడం వల్ల కూడా రిజల్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ దురదల క్రాప్ సర్కిల్. అసలు దీని మీద ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ధ్యానం చేస్తే ఎలర్జీ గాని, దురదలు గాని, గజ్జి, తామర గాని ఇలాంటివన్నీ తగ్గుతాయి. అంతేకాకుండా దీని మీద ఈ సర్కిల్ మీద కొబ్బరి నూనె గాని, వెన్నపూస గాని ఏదైనా సరే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు అంటే 3 అవర్స్ దీని మీద ఉంచి, తర్వాత దాన్ని మనకెక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ రాసుకుంటే ముందు ఆ పెయిన్ నుంచి లేకపోతే ఆ చిరాకు నుంచి ఉపశమనం కలుగుతుంది. తర్వాత నెమ్మదిగా అది తగ్గిపోతుందనమాట. చూడండి ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకునే ఓన్లీ 3 అవర్స్. దాని మీద ఫ్రెష్‌గా ఉన్న వెన్నపూసను గాని, కొబ్బరి నూనె గాని, మనం దాని మీద పెట్టి ఆ 3 అవర్స్ ఉంటే మన దగ్గర పిరమిడ్ ఉంటే దాని మీద పిరమిడ్ పెట్టేసి ఓ 3 అవర్స్ ఉంచి ఆ తర్వాత దాన్ని అప్లై చేసుకుంటే గనక రిజల్ట్ అనేది అలా తొందరగా ఉంటుంది. నెక్స్ట్ పేలు. తలలో పేలు సమస్య చాలా మందికి ఉంటుంది. దానికి కొబ్బరి నూనెని మనం వారం రోజులు ఈ సర్కిల్ మీద పెట్టేసి 24 అవర్స్ అది వారం రోజులు ఉంచేయాలి అలా కొబ్బరి నూనెని ఈ సర్కిల్ మీద పెట్టి. ఉంచిన తర్వాత ఒకరోజు వారం రోజుల తర్వాత ఆ నూనె తలకు పట్టించి 24 అవర్స్ అలా వదిలేసి తర్వాత కుంకుడుకాయలతో స్నానం చేస్తే అలా 3 వారాలు చేస్తే గనక కంప్లీట్‌గా అది తగ్గుతుంది. అంతేకాకుండా పేను పురుకులు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు. అంటే దీనికి హెయిర్ క్రాప్ సర్కిల్‌ని కూడా మనం యాడ్ చేయొచ్చు. 2 రిలేటెడ్ కాబట్టి. అర్థమైందా? దీని మీద కొబ్బరి నూనె పెట్టి ఒక వారం రోజులు ఉంచేయాలి. కదపకుండా దాన్ని ఈ సర్కిల్ మీద. తర్వాత మన తలకి పెట్టుకొని ఒక 24 అవర్స్ అలా వదిలేసి తర్వాత కుంకుడుకాయలతో స్నానం చేయాలి. అలా 3 వారాలు చేస్తే మనకి చాలా మందికి ఎంత దువ్వినా, ఎన్ని మందులు వాడినా సరే పేలిపోవు. అలాంటి వాళ్ళకి మనకి రిజల్ట్ తెలుస్తుంది. ఏదో 1, 2 ఉన్నాయండి అంటే అది మనకు పెద్ద అబ్జర్వ్ చేద్దామన్నా తెలీదు. నెక్స్ట్ నీరసం తగ్గేది. ఎవరికైతే నీరసంగా ఉందో ఆహ్, ఎక్కువ ఏంటంటే వయసు పెరిగే కొద్దీ అంటా ఉంటారు. నాకు వయసయిపోయింది కదమ్మా! అందుకు నీరసంగా ఉంది. బాడీ సపోర్ట్ ఇవ్వట్లేదు. బాడీ సహకరించట్లేదు అని. అలాంటి వాళ్ళు దీని మీద కూర్చొని ధ్యానం చేయడం వల్ల వాళ్ళకి ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీ అందుతుంది. గ్లూకోజ్ లెవెల్ బావుంటుంది. రక్తపోటు వల్ల బీపీ లెవెల్ కంట్రోల్‌గా ఉంటుంది. చక్కగా దీని మీద కూర్చొని ధ్యానం చేయడం వల్ల నీరసం ఉండదు. అమ్మో! వయసైపోయింది అనే ఛాయలు వాళ్ళకి కనిపించవు. అందులో మధ్యలో ఉన్నది కూడా చూడండి. దాన్ని మనం శివకోణము, శక్తి కోణము అంటాం. మనం ముగ్గులేస్తూ ఉంటాం శివకోణము, శక్తి కోణము అని. శివకోణము, శక్తి కోణము అంటే ఏంటంటే అక్కడ మన మన లోపల ఉండే పురుషతత్వము, స్త్రీతత్వము కూడా సమస్థాయిలో ఉంటుంది. అది చూడడానికి అన్ని వైపులా. అంతేకాకుండా దీంట్లో ఉండే పిరమిడ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఎనర్జీస్‌ని మన లోపల నింపుతాయి నీరసం లేకుండా. నెక్స్ట్ మోషన్స్ తగ్గేది. ఎవరికైతే కొంతమంది అంటే నేను చాలా మంది దగ్గరే విన్నాను. కొంతమంది ఫుడ్ తీసుకుంటారు గానీ, ఇంక తినడం, మోషన్ అయిపోవడం. వాళ్ళకి చాలా బాడీ వీక్ అయిపోతూ ఉంటుంది. లేదంటే వికారం వస్తుంది. వాంతులుంటాయి. కొంతమందికి చిన్నదానికి చాలా వికారంగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు దీని మీద ఒక 15 మినిట్స్ మెడిటేషన్ చేస్తే దాని నుంచి రిలీఫ్ పొందుతారు. అంతేకాకుండా ఒక గ్లాసు పల్చటి మజ్జిగని తీసుకొని 15 నిమిషాలు దీని మీద ఉంచి తాగినా సరే, వాళ్ళు దాని నుంచి బయటపడతారు. అంతేకాకుండా ఇది పశువులకి ఆహ్, సేమ్ మనలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి కదా! వాటి నోటితో చెప్పలేమంతే. దానికి కూడా అలాంటి మోషన్ ప్రాబ్లమ్ ఏదన్నా ఉంటే, దీని మీద ఒక అరగంట గడ్డి ఉంచేసి, ఈ సర్కిల్ మీద గడ్డిని తినిపిస్తే గనక వాటికున్న మోషన్ ప్రాబ్లమ్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ గ్లూకోజ్ క్రాప్ సర్కిల్. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నవాళ్ళు కూలి పనికెళ్ళేవాళ్ళు, వాళ్ళు గనక దీని మీద కూర్చొని ధ్యానం చేస్తే వాళ్ళకి పూర్తి అలసట వాళ్ళకి. దీంతో పాటు నీరసం తగ్గే క్రాప్ సర్కిల్‌ని కూడా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మద్యం మాన్పించే క్రాప్ సర్కిల్. మద్యం మాన్పించే క్రాప్ సర్కిల్. అయితే వాళ్ళకి ఇష్టం ఉండి మానాలనుకున్నా
ఆహ్, ఇష్టం లేకుండా మాన్పించాలని చెప్పి మనం అనుకున్నా సరే ఇది యూజ్ అవుతుంది. దీని మీద వాళ్ళు ఇష్టం ఉండి మానితే దీని మీద కూర్చొని మెడిటేషన్ చేయండి అని చెప్పి డైరెక్ట్ చెప్పొచ్చు. వాళ్ళకిష్టం లేదు. కానీ వాళ్ళ వల్ల మనం సఫర్ అవుతున్నాం. వాళ్ళ ఆరోగ్యం బావుండాలని కోరుకుంటున్నాం. మనం వాళ్ళు మారాలని కోరుకుంటున్నప్పుడు, మనం దీన్ని వాళ్ళు తినే ఆహారం గాని, వాళ్ళ పిల్లో కింద గాని, ఎక్కడైతే పెట్టేసి దాన్ని ఉపయోగించామో, ఆటోమేటిక్‌గా వాళ్ళ లోపల నెమ్మది నెమ్మదిగా చేంజ్ ఒస్తుంది. అయితే ఏంటంటే యాక్చువల్‌గా దీని మీద ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ధ్యానం చేయాలి. ఒక గ్లాసు నీటిని దీని మీద రాత్రంతా ఉంచి మర్నాడు ఉదయమే వాళ్ళతో గనక తాగిస్తే తాగుడు మానేయాలనే కోరిక వాళ్ళ లోపల పుడుతుంది. ఇన్‌కేస్ కొంతమంది ఇంట్లో తాగేవాళ్ళుంటారు. ఇంటికి బాటిల్ తెచ్చుకొని తాగేవాళ్ళుంటారు కదా! వాళ్ళకేంటంటే వాళ్ళకి తెలియకుండా ఇంకా వాళ్ళకి మానడం ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి తెలియకుండా ఈ సర్కిల్ మీద మందు బాటిల్ పెడితే అది తాగినప్పుడు అప్పుడే అనిపిస్తుంది వాళ్ళకి ఓకే. నాకిదొద్దు. ఇది మానేద్దాము అని చెప్పేసి. అలా పెట్టినా సరే దీని యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ గుట్కా క్రాప్ సర్కిల్. చాలామంది గుట్కాలు, పాన్ పరాగులు ఇంకా అది తాగడం వల్ల ఏంటంటే క్యాన్సర్ రావడము, పుండ్లు రావడము, అల్సర్ రావడము, ఆరోగ్యం ఇంకా హీనాతి హీనమైన స్థితికొస్తుంది. అలాంటి వాళ్ళు గుట్కా అలవాటు మానడానికి దీని మీద కూర్చోబెట్టి ధ్యానం చేయించాలి. ఒక గంట ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట. అంతే కాకుండా దీని మీద జీలకర్రను ఒక 2 గంటలు ఉంచి జీలకర్ర ఈ సర్కిల్ మీద ఒక 2 అవర్స్ ఉంచి ఒక స్పూన్‌డు జీలకర్ర అంతే ఒక 2 అవర్స్ ఉంచి వాళ్ళతో గనక తినిపించగలిగితే ఆ గుట్కా అలవాటు నెమ్మది నెమ్మదిగా మానేస్తారు. నెక్స్ట్ కాళ్ళ పగుళ్ళు. అమ్మా! ఇది కూడా పెద్ద ప్రాబ్లమా అనుకుంటారు. కానీ నేను దీంతో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశా చిన్నప్పుడు. నేను వాటర్‌లోకది వెళ్ళడం తక్కువే కానీ, నాకు పగుళ్ళొచ్చి ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా, ఆయుర్వేదం అంటే నాకు మ్యారేజ్ అది అవ్వకముందు. అసలు ఎన్ని మెడిసిన్స్ వాడినా సరే నాకు క్యూర్ అవ్వలేదనమాట. నాకు ఆ తర్వాతేదో నాకు ఒక ఫ్రెండ్ ఆయుర్వేదం మెడిసిన్ ఏదో ఇస్తే తగ్గింది. అంటే కాళ్ళ పగుళ్ళతో అంత ప్రాబ్లమ్ ఉంటుందా అని అనుకుంటాం. కానీ అసల రక్తాలే వచ్చేసే పరిస్థితి నరకం. మిగతా అన్ని ప్రాబ్లమ్స్ కంటే నరకం ఇదే. అయితే దీని మీద వెన్నపూసను పెట్టి ఒక 5 గంటలుంచి ఈ సర్కిల్ మీద ఒక 5 గంటలుంచి అది ఉదయమా, రాత్రా అని కాదు. మినిమమ్ 5 అవర్స్ ఉండాలి. ఇంకొంచెం ఎక్కువున్నా నో ప్రాబ్లమ్. 5 గంటల నుంచి ఆ వెన్నపూసను గనుక మనం కాళ్ళకి అప్లై చేస్తూ ఉంటే, అలాగే దాని మీద కూర్చొని పడుకునే ముందు మనం ఒక అరగంట ధ్యానం చేస్తే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి మనకి. నెక్స్ట్ కాలిన పుండ్లు. అసలా ఏదన్నా పడి కాలిపోయిన గాయాలు గాని, కురుపులు గాని, పుండ్లు గాని ఆహ్, వెన్నపూసే దీనికి కూడా ఈ సర్కిల్ మీద ఉంచి ఒక గంట ఉంచితే, ఆ వెన్నపూసను లేపనంగా రాస్తే గనక తగ్గుతుంది. ఆల్రెడీ నేను మరి మీకు ఈ ఎక్స్‌పీరియన్స్ చెప్పానో లేదో నాకు తెలీదు. బద్రి సార్‌తో మేము ఆగస్టు 2021 ఆగస్ట్ 5థ్ మేము జూమ్ సెషన్‌లో మాట్లాడాం సార్ తోటి. సారే మాట్లాడతానంటే అప్పుడు మేము మాట్లాడామనమాట. ఆ రోజు ఉదయం నాకు ఆహ్, వేడిది అన్నం ఒలిగిపోయింది. గెంజి వారుస్తాం కదా! అన్నం వార్చేటప్పుడు ఆ గెంజి ఒలిగిపోయి తెల్లవారుజామున 5కి సార్‌తో మాకు 7:30కి మేము మాట్లాడాలి మీటింగుంది. అయితే ఒలిగిపోయి మొత్తం కాలిపోయింది. ఇంట్లో నాకు ఈ సర్కిలు ప్రింట్ ఔట్ తీసింది లేదు. అంత ఎర్లీ మార్నింగ్ ఏ షాప్‌లో ఓపెన్ చేయరు. ఇంట్లో ప్రింటర్ లేదు. సరే ఏం చేయాలో అవి ఎక్కడున్నాయో పిల్లలకి తెలీదు. నేనే వెతుక్కోవాలి, నేనే తీసుకోవాలంటే కాలిందే నాకు. ఈమంటే భరించనా, ఎళ్లి వెతుక్కు తెచ్చుకోనా. వెంటనే నేనేం చేశానంటే కాలిన పుండ్ల క్రాస్ సర్కిల్ నా దగ్గర హాస్టల్‌గా ఫార్మ్ అవ్వాలి అని చెప్పి అనుకున్నాను. జస్ట్ గుండెల దగ్గర నుంచి నాకు చెస్ట్ కింద నుంచి మొత్తం కిందకి కాళ్ళు వరకు కూడా గింజి ఒలిగిపోయిందనమాట. మంట అసలు కడుపు పైనంతా కూడా కాలిపోయింది. సరే హాస్టల్‌గా ఈ క్రాప్ సర్కిల్ ఫార్మ్ అవ్వాలి అని చెప్పేసని నేను కొంతసేపు రిలాక్స్ అయ్యాను. రిలాక్స్ అయిన తర్వాత 2 డేస్, 3 డేస్‌కి అసలు కంప్లీట్‌గా తగ్గిపోయింది. కాలింది అంటే కూడా నేను అబద్ధం చెప్పాననుకుంటారనమాట. ఇంకేది అప్లై చేయలే. ఇంక వేరే ఆయింట్‌మెంట్ గాని ఏది అప్లై చేయలేదు. అంటే ఫస్ట్ డేకే మంట తగ్గింది. మంట తగ్గిన తర్వాత ఓకే. అనుకున్నాను పిల్లలు ఆయింట్‌మెంట్ అప్లై చేద్దాం మమ్మీ తీసుకొస్తామన్నారు. ఏం అక్కర్లేదన్నాను. తగ్గిపోయిందమ్మా అన్నాను. కొంచెం 2 డేస్ సారీ కట్టుకోవడం ఇబ్బందయింది కానీ, తర్వాత కంప్లీట్‌గా అదసలు కాలిన మచ్చ గాని ఏమీ లేదసలు.
అంతే కాకుండా ఇంకొక ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, అసలు మెడిటేషన్ తెలియని మా ఫ్రెండ్‌కి కూడా చెయ్యి కాలిపోతే, తను వెంటనే ఇది అసలు చెయ్యంతా చాలా కాలిపోయింది తనకి. అసలు తను మెడిటేషన్ చేయదు తెలుసు. నేను చెప్పడం వల్లనో, లేకపోతే తను కొన్ని కొన్ని ఆట్లకి వెళ్ళడం వల్లనో తనకు తెలుసు గానీ, మెడిటేషను ఏదైనా కూర్చుంటే ఒక 2, 3 మినిట్స్ కూర్చుంటుందేమో అంతే. తను సడెన్‌గా తన చేతులు కాలిపోయినియి అని చెప్పి ఫోను చేసింది. కొంచెం రిలీఫ్‌గా ఉంటది నీతో మాట్లాడితే అని. అప్పుడు నేనన్నాను, "నీ దగ్గర బుక్స్ ఉన్నాయి కదా! ప్రింటౌట్ తీసి కూర్చోమంటే గనక" వెంటనే వాళ్ళ అమ్మాయి ప్రింటౌట్ తీసిచ్చింది. ఆ కాలిపోయిన 2 చేతుల్ని వాటిల మీద పెట్టగానే నాకు ఒక హాఫ్ అన్ అవర్‌కే నాకు కాల్ చేసింది మళ్ళీ. నాకు చాలా రిలీఫ్‌గా ఉంది. మంట తగ్గింది అని చెప్పేసి చెప్పిందనమాట. తర్వాత మచ్చల క్రాప్ సర్కిల్ బాడీ మీద ఏదైనా మచ్చలొచ్చినా దీని మీద కూడా కొబ్బరి నూనె ఉంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అంటే నైటు 9 గంటలకు పెట్టాలి. ఈ సర్కిల్ మీద కొబ్బరి నూనె. ఉదయం 6 గంటల వరకు ఉంచాలి. ఆ నూనెని శరీరం అంతా రాసుకొని ఒక గంట ధ్యానం చేయాలి. ఆ తర్వాత స్నానం చేస్తే మనకి మచ్చలు తగ్గుతాయి. చూడండి బాగా గుర్తుపెట్టుకోండి దీని మీద సాయంత్రం 6 నుంచి రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు కొబ్బరి నూనె ఉంచాలి. ఉంచి మర్నాడు పొద్దుట దీన్ని శుభ్రంగా మచ్చలున్న చోటంతా లేదంటే శరీరమంతా రాసేసుకోవాలి. ఆ నూనెని అప్లై చేసుకోవాలి. చేసుకొని ఒక గంట ఈ సర్కిల్ మీద కూర్చొని ధ్యానం చేయాలి. చేసిన తర్వాత స్నానం చేస్తే నెమ్మదిగా మచ్చలనేవి మనకి తగ్గిపోతాయి. అంతే కాకుండా దీనికి క్లీనింగ్ క్రాప్ సర్కిల్‌ని కూడా మనం యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ బోధకాలు తగ్గేది. ఫైలేరియాతో బాధపడే వాళ్ళెవరైనా ఉంటే గనక ఫైలేరియా వలన కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడది మనకు పెద్దగా కనిపించడం లేదు. హ్మ్. ఆ ఫైలేరియా మీద కూర్చొని ఫైలేరియా వచ్చిన వాళ్ళు దీని మీద ఈ సర్కిల్ మీద కూర్చొని ధ్యానం చేస్తే రిజల్ట్ చాలా బావుంటుంది. ఇంకోటేంటంటే ఆహ్, ఫ ఈ దీని నుంచి మనం తీసుకునే విశ్వశక్తి, ప్రాణశక్తి ఏదైతే ఉందో అది నెమ్మదిగా ఆహ్, ఫైలేరియా వలన ఎక్కడైతే దోమ కుట్టిందో ఆ ప్లేస్‌లో వాపు, ఆ ప్లేస్‌కే పర్టిక్యులర్‌గా జ్వరం రావడం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ మనకి క్యూర్ అయిపోతాయి. ఇప్పుడు కాలుకి ఫైలేరియా వచ్చిందనుకో, ఈ సర్కిల్ ఆ కాలు కింద పెట్టేసుకోవాలి. లేదా హ్మ్. అంటే ఎక్కడ ఏ ప్లేస్‌లో అయితే ఫైలేరియా సోకిందో, ఆ ప్లేస్‌లో ఈ సర్కిల్‌ని పెట్టుకొని మనం ధ్యానం చేయడం వల్ల మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. అంతే కాకుండా దీని మీద కూర్చొని, దీనికి ఇంకా మనం కావాల్సితే పెయిన్ కిల్లర్ క్రాప్ సర్కిల్ యాడ్ చేయొచ్చు. క్లీనింగ్ క్రాప్ సర్కిల్ యాడ్ చేయొచ్చు. ఇవి రెండాటిలిని ఫీవర్ కాబట్టి కూలింగ్ క్రాప్ సర్కిల్ కూడా యాడ్ చేయొచ్చు. మూడాటిలిని యాడ్ చేసి, మనం ఒక గంట ఉదయం గనక ప్రతిరోజు ఉదయం ఒక గంట ధ్యానం చేస్తే, ఫైలేరియా వలన వచ్చిన ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. నెక్స్ట్ కాపర్ సర్కిల్. ఎవరికైతే బాడీలో ఈ రాగి శాతం తక్కువగా ఉందో వాళ్ళు అంతే కాకుండా రాగి ఎంత పవిత్రమైనది. రాగి చెంబులో నీళ్ళు తాగితే మంచిది. లేకపోతే దాంట్లో ఉన్న దాన్ని ఉపయోగిస్తే మంచిది అని చెప్పి మనం ప్రతి దాంట్లోనే మనం ఉపయోగిస్తాం. అంతే కాకుండా రాగితో తాగడం వలన మనకి రెసిస్టేషన్ పవర్ పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అంటాం కదా! వన్నాటి నుంచి కూడా ఆహ్, దీని మీద దీని మీద ధ్యానం చేయడం వల్ల వన్నాటికి మనం సెపరేట్‌గా వేరే దానికెళ్ళక్కర్లేదు. దీని మీద కూర్చొని ధ్యానం చేయడం వల్ల అవి పొందగలుగుతాం. నెక్స్ట్ సంబంధ బాంధవ్యాలు, రిలేషన్‌షిప్స్. ఎవరి మధ్య అయితే రిలేషన్‌షిప్ కరెక్ట్‌గా లేదో, వాళ్ళని దీని మీద కూర్చొని గనక ధ్యానం చేయగలిగితే అది ఏ రిలేషన్‌షిప్ అయినా సరే మనం దాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆ బాండింగ్‌ని పెంచుకోవచ్చు. నెక్స్ట్ తీగ వాయిద్యాలు. ఆల్రెడీ మనకు ఫస్ట్ బుక్‌లో మ్యూజిక్ క్రాప్ సర్కిల్ వచ్చింది. దాంట్లో గొంతు బావుంటుంది. దాన్ని ఉపయోగించడం వలన ఇవన్నీ. ఇక్కడొచ్చేసిందేంటంటే తీగ వాయిద్యాలు. మనకి ఈ తీగలుండే వాయిద్యాలు గిటార్ గానీ, వైలిన్ గానీ, వీణ గానీ, ఈ తీగలుండే వాయిద్యాలు ఏవైతే ఉన్నాయో, అవన్నాటిలిని కూడా మనం దీని మీద కూర్చొని ధ్యానం చేయడం వలన వాటిని నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎలా నేర్చుకోవచ్చు అంటే అది ఆటోమేటిక్‌గా మన ఇన్నర్ కాన్షియస్‌కి అందుతుందంతే ఆ నాలెడ్జ్ ఆయా లోకల్ నుంచి. దీని మీదేంటంటే ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 8:30 వరకు ధ్యాన సాధన చేయాలి. దీని మీద కూర్చొని ధ్యాన సాధన చేయడమే కాదు, దాని మీద కూర్చొని ఆ ఇన్‌స్ట్రుమెంట్‌ని వాయిస్తూ ఉన్న మనకి ఆ చేంజ్ అనేది తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ భూతద్దం క్రాప్ సర్కిల్.
భూతద్దం అనగానే మనం కొంచెం థింక్ చేస్తే తెలిసిపోతుంది. ఏంటంటే చిన్నది పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. మనం దీని మీద మాగ్నిఫైర్‌లో చూసినప్పుడు చిన్నది చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎవరైతే చిన్న విషయాన్ని పెద్దగా చూస్తూ ఆంక్షలు విధిస్తారో అంటే కట్టడి చేస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళని దీని మీద కూర్చోబెట్టి ధ్యానం చేస్తే పూర్తి స్థాయిలో మార్పు కలుగుతుంది. దీని మీద విడుదలయ్యే శక్తి ఎలా ఉంటుందంటే 2-3 రెట్లు అధికంగా ఉంటుంది. అంటే దీని మీద కూర్చొని ధ్యానం చేయడం వల్ల మనం కూడా ఎంత శక్తిని తీసుకుంటాము, కొంచెం తీసుకునేదాన్ని అధికంగా తీసుకుంటాం. అంటే చిన్నది పెద్దగా ఎలా కనిపిస్తుందో అంత శక్తిని మనం తీసుకుంటాము. అలా కాకుండా దాన్నే ఉపయోగించి కట్టడి చేసేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేంజ్ వస్తుంది వాళ్ళ లోపల. నెక్స్ట్ అట్రాక్షన్ క్రాప్ సర్కిల్. ఆల్రెడీ ఇది నేను పిల్లలకి చదువుకు ఉపయోగించేటప్పుడు పిల్లలు గనక చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోయినా ఎవరికైతే దేని మీదన్నా ఇంట్రెస్ట్ లేకపోయినా, లేదంటే దేని మీదైనా ఏదైనా మనకు కావాలనుకున్నా, ఇవన్నీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి విశ్వ కళ్యాణానికి, మన ఆత్మ ఎదుగుదలకి. అంతేగాని పర్సనల్‌గా నాకు పక్కింటోడి ఇల్లు బావుంది, ఆ ఇల్లు కావాలి, పక్కింటోడు మెడలో వేసుకున్న నగ బావుంది, ఆ నగ కావాలి, దాన్ని నేను అట్రాక్ట్ చేసుకుంటున్నానంటే అది పని జరగదు. జస్ట్ ఓన్లీ నీకేదైతే కావాలో నీ ఆత్మస్థితికి అది దీని మీద విద్యార్థులేమో చదువును ఆకర్షించడానికి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఆ బాండింగ్ అనేది పెరగడానికి, పాజిటివ్ శక్తిని ఆకర్షించి మనము ఆహ్, ఇంకొంచెం ముందుకి మన జర్నీలో, మన స్పిరిచ్యువల్ జర్నీలో ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత గురుత్వాకర్షణ క్రాప్ సర్కిల్, గ్రావిటేషనల్ ఫోర్స్. అసలు మనం భూమి మీద ఉన్నామంటేనే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల. అయితే దీని మీద సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే, మనము ఒక పక్షిలాగా ఎగరలేకపోవడానికి కూడా రీజన్ ఏంటంటే, గ్రావిటేషనల్ ఫోర్స్. ఇంకోటేంటంటే, ఆస్ట్రల్ ట్రావెల్ చేసేటప్పుడు కూడా మనల్ని వెనక్కి ఆపేది ఏంటంటే, ఆహ్, హ్మ్. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్. ఎందుకంటే, మన మైండ్‌లో ఫిక్స్ అయిపోయాం. మనం ఇక్కడ తప్ప మనం మనం ఎగరలేము, మనకి బాడీ సహకరించదనో, ఇంకోటో ఫిక్స్ అయిపోయాం. ఎప్పుడైతే ఈ గురుత్వాకర్షణ శక్తి తగ్గించుకున్నామో, అప్పుడు మనం ఈజీగా మన బాడీని లీన్‌గా అంటే చూడ్డానికి ఏదో సన్నగా అయిపోయి ఇంకోటని కాదు. చాలా తేలిగ్గా లైట్ బాడీలాగా అయిపోతుందనమాట. లైట్ బాడీలాగా అయిపోయి, మనం ఆకాశ మార్గంలో ఎగరడానికి అవసరమైన శక్తి మనకు చేకూరుతుంది. ఓకే. ఇక్కడికి 42 క్రాప్ సర్కిల్స్ అయినియి. రేపు నేను ఈ 43 నుంచి మిగిలిన రిమైనింగ్ క్రాప్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇంకా మనకి 24 క్రాప్ సర్కిల్స్ ఉన్నాయి 43 దగ్గర నుంచి. ఈ 24 క్రాప్ సర్కిల్స్‌ని రేపు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆల్‌మోస్ట్ మనకిది అయిపోతే ఈ 24 అయిపోతే మొత్తం మీకన్నీ అంటే అసలు ఇప్పటి వరకు ఎవ్వరికీ ఏ క్లాస్‌లోని కూడా ఇంత డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు క్రాప్ సర్కిల్స్ గురించి. ప్రతీదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మరి ఎందుకు మాస్టర్స్ ఇది ఏర్పాటు చేశారనేది తెలీదు గానీ, కంప్లీట్‌గా ఇంకా కంప్లీట్ నాలెడ్జ్‌నైతే నా వంతుగా నేనేదైతే పంచాలో, నాకు పంచడానికి ఏదైతే అవకాశం ఇచ్చారో మాస్టర్సు, దాన్ని నేను 100% నేనిచ్చాననే అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి చిన్నది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను చెప్పడం అనేది జరిగింది మీకు. ఇంకా, ఇంకా ఎక్స్‌పీరియన్స్‌లేంటంటే ఇప్పుడు చాలా ఎక్స్‌పీరియన్స్‌లున్నాయి క్రాప్ సర్కిల్స్ మీద. 41 క్రాప్ సర్కిల్ అట్రాక్షన్ అనే క్రాప్ సర్కిల్ ఉంది కదా! అది మేము స్టాల్ పెట్టి అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు, ఆ స్టాల్ దగ్గర దాన్ని వెనకాల బ్యానర్ వేసామనమాట. బాబాజీ గారి ఫోటో ఏసి అట్రాక్షన్ అనే క్రాప్ సర్కిల్ వేసాం. వేస్తే ప్రతి ఒక్కళ్ళు వచ్చి చెప్పడమే. ఏదో ఉందండి ఇక్కడ మమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది ఈ షాప్ దగ్గరికి. ఇదేంటో తెలుసుకోవాలి అని జెప్పి మేము మొదటి రోజు చూసాము మమ్మల్ని లాగుతుంది. ఒక మ్యాగ్నెట్ అక్కడుండి ఒక ఐరన్‌ని లాగినట్టు లాగుతుంది అని చెప్పేసి. అలాంటి ఎక్స్‌పీరియన్స్‌లు చాలా ఉన్నాయి. అంటే గ్రేట్ ఎక్స్‌పీరియన్స్‌లు ఉన్నాయి. అలాగే బాధపడే ఎక్స్‌పీరియన్స్‌లు ఉన్నాయి. ఒక్కసారుందంటే ఒక మిడ్‌నైట్ మేమింకా క్రాప్ సర్కిల్ వర్క్‌లోని ఏదో కూర్చొని అన్నీ రెడీ దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. మా వారు, నేనే ఉన్నాము. 12:30 ఎంతో అయింది టైము. ఆ 12:30కి ఒక ఫోనొచ్చింది. ఆ ఫోను వస్తోంది, కట్ అవుతుంది, వస్తోంది, కట్ అవుతోంది. సరే ఏంటిది ఇంత మిడ్‌నైట్ ఎవరు ఫోను చేస్తున్నారు? అయితే మేము ఈ క్రాప్ సర్కిల్స్ వర్కొచ్చాక ఏంటంటే ఎంత మిడ్‌నైట్ అయినా సరే ఫోను లిఫ్ట్ చేయడం అనేది మేము పెట్టుకున్నాం. ఎందుకంటే అందరికీ ఈ నాలెడ్జ్‌ని పంచాలి. అది ఎనీ టైమ్ ఏదైనా సరే. అంటే బుక్‌లో ప్రింటింగ్‌లో మాత్రం పర్టిక్యులర్‌గా 11-12
మీరు కాల్ చేయండి అని చెప్పాం. కానీ మాకే అనిపించింది ఆ టైం ప్రింట్ చేసిన తర్వాత అనిపించింది. కాదు కదా! నాలెడ్జ్‌కి ఒక పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ అనేది పెట్టడం కరెక్ట్ కాదు. మనం ఏ టైం అయినా సరే అటెండ్ చేసేలా ఉండాలి. వాళ్ళకి మనము గైడెన్స్ ఇచ్చేటట్టు ఉండాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాం. అందుకు ఎవరు కాల్ చేసి అడిగినా సరే మీరు ఏ టైం అయినా సరే మేము చెప్తామని చెప్పాం. ఒక నైట్ ఫోన్ చేసి ఆయన చాలా కోప్పడ్డారు మమ్మల్ని. అసలు చాలా రూడ్‌గా మాట్లాడారనమాట. రూడ్ అనే కంటే కూడా చాలా వరస్ట్‌గా లాంగ్వేజ్ కూడా ఫౌల్ లాంగ్వేజ్ ఉపయోగించి చాలా ఇదిగా మాట్లాడారు. ఓకే. మేము ఒకటే చెప్పాం. మీరు ఇష్టమై తీసుకెళ్లారు. మీకు బలవంతంగా క్రాప్ సర్కిల్స్ మేమివ్వలేదు. మీరు ఇష్టమై తీసుకెళ్లారు. మీరు ఉపయోగిస్తే ఉపయోగించండి. లేదంటే రిటర్న్ పంపించేయండి. దీని గురించి ఆర్గ్యుమెంట్స్ అనవసరం అని చెప్పాను. అయితే నాకు అమౌంట్ తిరిగివ్వండి అని. మొత్తం ఆయన 2 బుక్స్ సెట్స్ తీసుకెళ్ళిపోయారనమాట. కంప్లీట్‌గా 112 సర్కిల్స్ తీసుకున్నారు. నేనన్నాను అమౌంట్ అయితే తిరిగిచ్చేది లేదు. కొంచెం నేను కోపంగానే మాట్లాడా. అయితే ఆయనన్న మాటలకి ఇంక తప్పలేదు నాకు. అమౌంట్ అయితే తిరిగిచ్చేది లేదు. సర్కిల్స్ అయితే మాత్రం తిరిగి పంపించేయండి. నో ప్రాబ్లమ్. అది ఇంకొకళ్ళకి ఉపయోగపడతాయి. చెప్పిన తర్వాత ఆయన కోపంగా ఫోన్ పెట్టేసారాయన. తర్వాత అది మాకు నవంబర్‌లోనో, డిసెంబర్‌లోనో ఈ ఇష్యూ జరిగింది. జరిగిన 1 ఆర్ 2 మంత్స్‌కి ఆయన వేరే చోట కలిసారు. వేరే మెడిటేషన్ ప్రోగ్రామ్‌లోనే కలిసారనమాట. అంత దూరం నుంచి ఆయన చేతులు జోడించి మా దగ్గరికొచ్చి డైరెక్ట్‌గా, "సారీ అండి. నేను మిమ్మల్ని తప్పుగా మాట్లాడాను. అవేంటనేది నాకర్థమైంది" అని చెప్పేసి. అప్పుడు మేమేమనుకున్నామంటే ఆయన మీద కోపం రాలేదు. సరే మానవం మధురం, అవమానం మధురం అంటారు కదా! ఇది కూడా మధురమే. దీన్ని మీరు ఇప్పటి వరకు ఓకే పొగిడితే కాదు, దీన్ని కూడా మీరు స్వీకరించాలనే దాన్ని మనకు అలవాటు చేశారు అనేది మాకర్థమైంది. అంటే ప్రతీదీ కూడా ఈ క్రాప్ సర్కిల్స్ వచ్చాక చాలా నేర్చుకున్నాం. చాలా నేర్పిందిది మాకు. ద గ్రేట్ అసలు. ఓకే. మనం ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేద్దాము. ఓకే. క్లోజ్ యువర్ ఐస్. ఎవరేమో కళ్ళు తెరవద్దు. హాయిగా, ప్రశాంతంగా కళ్ళు మూసుకుందాం. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి అంతే. మీ లోపల ఏం జరుగుతుంది అని. విశ్వంలో ఉన్న అద్భుతమైన, దివ్యమైన కాంతి తరంగాలు మన బ్రహ్మరంధ్రం గుండా మన దేహంలోనికి ప్రవేశించి మన దేహంలోని ప్రతి కణాన్ని, ప్రతి అణువణువును ఉత్తేజపరుస్తూ మనల్ని దివ్య మానసం వైపు ప్రయాణించేలా చేస్తుంది. మన అంతరంగంలో ఉన్న కాంతి శక్తిని మనం గమనిద్దాం. పూర్తి నిశ్శబ్దంగా, పూర్తి మౌనంగా మనతో మనం మాత్రమే కలిసి ఉందాం. అదే యోగం.
ఓకే అండి. నెమ్మదిగా మన యొక్క సహజ స్థితికి వస్తూ మన 2 చేతులు తీసి మన 2 కళ్ళ మీద ఉంచుదాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన 2 చేతులు తీస్తూ కళ్ళు తెరువు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రతి ఒక్క క్రాప్ సర్కిల్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటి యొక్క ఉపయోగాలన్నీ కూడా ఎంతో రీసెర్చ్ చేసి మీరు కనుక్కున్నదంతా మాతో షేర్ చేసుకున్నారు. ఎప్పుడు ఎక్కడ షేర్ చేసుకొని మాతో షేర్ చేసుకున్నారు అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంత థ్యాంక్ యూ అమ్మా. డెప్త్‌గా ఎవరికీ చెప్పలేదండి అసలు. మరి ఎందుకు ఇక్కడ జరుగుతుందో తెలీదదే. బాబాజీ ఇట్లా ప్లాన్ చేసి ఉంటారు. మేము అదృష్టవంతులం. థ్యాంక్ యూ అమ్మా. శ్రీదేవి గారు, స్వయం గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆంటీ. ఫ్రెండ్స్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఇది ఏదైనా ప్రింట్ చేసుకొని ఇప్పుడు వాడుకోవచ్చా అమ్మా? వాడొచ్చు మేడం. ఎందుకంటే అది ఆ బుక్‌లో బుక్ ఒక దాంట్లో అయితే ఉన్నాయి. ఇవన్నీ లేవనుకుంటా. ఒక బుక్‌లో ఉన్నాయి. అదే ఫస్ట్ కొంచెం బుక్‌లో పెట్టారు. ఫస్ట్ బుక్ మీ దగ్గర ఉండుంటుంది మేడం. సెకండ్ బుక్‌లో ఉన్నది. ఇవి ఈ రోజు చెప్పినవి. ఓకే. అంటే మీ పర్మిషన్ తీసుకొని చేద్దాం అనుకున్నా అనమాట నేను. ఓకే అండి. చెయ్యొచ్చు. నో ప్రాబ్లమ్ అండి. ప్రింటౌట్ తీసుకొని కానీ ఇమేజ్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి అంతే చాలు. హెల్త్ మనం ముఖ్యంగా ఓకే. ప్రింటౌట్ ఇమేజ్ అంటే తీసేటప్పుడు ఎలా? అంటే అదని కాదండి. ఇప్పుడు ప్రింటౌట్ తీసేటప్పుడు మనం కొంచెం దాన్ని అన్లాక్ చేసేటప్పుడు అది చూసుకొని దాన్ని పెద్దది చేస్తున్నామా? చిన్నదా? అప్పుడు ఏమవుతుందంటే యాంగిల్స్ మారుతాయి. అన్ని వైపులా ఒకే అంటే దాన్ని కరెక్ట్‌గా చేసేటట్టు అంతే. యాంగిల్స్ చేంజ్ అవ్వకుండా. దాన్ని నేను ఎలా కరెక్ట్‌గా చెప్పాలో తీయాలన్నమాట. అది. అంటే కరెక్ట్ ప్రింట్ ఫోటో లాగా రావాలన్నమాట. ఆ! అదే చెప్పు. యాహ్! అదే నేను చాలా రోజుల నుంచి ఆగానన్నమాట. మీ పర్మిషన్ మాస్టర్ కదా! మీరు తీసుకున్నాకనే చేద్దాం అనేసి. పర్మిషన్ ఏమీ అవసరం లేదండి. దాని మీద అవగాహన ఉంటే చాలంతే. అయినా తీసుకోవాలి ఎందుకంటే కదా! అదా తీసుకుంటే మనకు కొంచెం ఎనర్జీ వస్తది ఆల్రెడీ కదా! మనకిచ్చారంటే మాస్టర్స్ అక్కడి నుంచి మనకు పర్మిషన్ ఇచ్చేసినట్టే. అయితే ఏంటంటే ఓకే. అవగాహన లోపం అనేది ఏమవుతుందంటే మనల్ని కొంచెం కరెక్ట్ వేలో తీసుకెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. అంతకు మించి ఏం లేదు. ఓకే. యాహ్! ఓకే. థ్యాంక్ ఓకే. యూ ఓకే. మేడం. థాంక్ యూ. యాహ్! శిరీష గారు మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు అసలు చాలా డీటెయిల్‌గా అన్నీ క్రాప్ సర్కిల్స్ ఎలాగ యూజ్ చేసుకోవాలో చెప్పారు. నాకు అందులో క్వెషన్ ఏమొచ్చిందంటే, మీరు బోన్స్‌కి ఒకటి చెప్పారు కదా! ఫ్రాక్చర్ అవును. కానీ, అది అవునండి. ఓన్లీ ఫ్రాక్చర్స్‌కి అలానా? బోన్‌కి ఎనీ బోన్ ప్రాబ్లమ్ గాని, లేకపోతే బోన్ సర్జరీ అయినా, నీ ఎనీ సర్జరీ బోన్ ప్రాబ్లమ్ మేడం. ఓకే. ఎనీ అంటే ఏ పార్ట్‌కైనా, ఏ పార్ట్‌లో అయినా. ఏ పార్ట్‌కైనా సరే. దాన్ని ప్రింట్ చేసుకొని మనం కింద పెట్టుకొని చేసే ఎక్కడ మెడిటేషన్ ప్రాబ్లమ్ చేయాలి. ఉందో అక్కడ వాళ్ళు మెడిటేషన్ చేసేవాళ్ళైతే ఓకే. దాని మీద కూర్చొని మెడిటేషన్ చేయమని చెప్తాము. లేదు వాళ్ళు మెడిటేషన్ చెయ్యరు, వినరు. వాళ్ళతో వాళ్ళు కలిసి ఉండడానికి ఒప్పుకోరు అనుకుంటే, వాళ్ళ రెక్టిఫై అవ్వాలి కాబట్టి దీని నుంచి మనం ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో అక్కడ వాళ్ళ బెడ్ కింద వేసేస్తే సరిపోతుంది. ఓకే. ఆహ్, ఈ ఇవన్నీ ఓన్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ కోసమే కాకుండా మీరు జస్ట్ చెయ్యండి, దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయండి అన్నారు కదా! ఇంతకుముందు ఒక సెషన్‌లో. అవును. హ్మ్. అంటే ఎంత సేపైనా చేయొచ్చా? వాటిని పెట్టుకొని మనం మెడిటేషన్ లేకపోతే స్పెసిఫిక్ టైమ్స్ ఇప్పుడు కొన్నిటికి స్పెసిఫిక్ టైమింగ్స్ చెప్పారు 6-9 ఇప్పుడు అని. మీరు ఆ టైం లేని అంటే టైం దాటిపోయిన తర్వాత కూడా చేయొచ్చు. ఇప్పుడు ఒక సర్కిల్ చెప్పాను. ప్రతిరోజు ఇప్పుడు ఎడ్యుకేషన్ క్లబ్ సర్కిల్ ఉంది. ప్రతిరోజు ఉదయం చేయాలి అని చెప్పా. హ్మ్. అయితే ఆ టైంలో చేస్తే ఎనర్జీస్ ఎక్కువుంటాయి. మిగతా టైంలో కూడా దాన్ని చేయొచ్చు. చేయకూడదని కాదు. ఓకే. హ్మ్. కానీ ఆ పర్టిక్యులర్ టైంలో అది పనిచేసే విధానం వేరుగా ఉంటుంది. మిగతా టైంలో కొంచెం ఎనర్జీ లెవెల్స్ తక్కువుంటాయి. సో, ఇంకోటేంటంటే అన్ ఒకసారి
ఓకే. చెప్పండి. అంటే ఒక అరగంట అట్లానైనా కొంచెం ఎక్కువైనా చేయొచ్చా దాని మీద మెడిటేషన్ ఎక్కువైనా వాటి మీద? చేయొచ్చు మేడం. ఎక్కువైనా చేయొచ్చు. ఎక్కువైనా ఓకే. చేయొచ్చు. ఒక సర్కిల్ అయిపోయిన తర్వాత మనకే అనిపిస్తుంది. మనం గనక చాలా అవేర్‌నెస్‌తో చేస్తే మనకే అనిపిస్తుంది ఏమనంటే, ఓకే. ఈ సర్కిల్ ఇంక చాలు. ఇంకో దానికెళ్దాము అని చెప్పి మన ఇన్నరే మనకి చెప్తుంది. ఓకే. ఆ! హ్మ్. ఆ! అప్పుడు మనం ఇప్పుడు ఏమనుకుంటామంటే, మనకేమనిపిస్తుందంటే, ఏంటిది నాకు ఈ సర్కిల్ మీద చేయాలనిపించట్లేదు. నేనేమన్నా తప్పు చేస్తున్నానేమో, కరెక్ట్‌గా లేనేమో అని అనిపిస్తూ ఉంటుంది మనకి. ఆ! కానీ కాదు. అదయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఇంకోటి అది. ఓకే. ఓకే. ఈరోజు చెప్పినవి మరి ఏదన్నా పంపుతారా మేడం? పీడీఎఫ్ కానీ? అయ్యో! ఆల్రెడీ పీడీఎఫ్ పెట్టాను గదా! శిరీష గారు. అహా! ఓహ్! అంటే ఆ 2 బుక్స్‌లోనే ఇవన్నీ ఉన్నాయా? ఇది సెకండ్ బుక్ అవును. మేడం షేర్ ఆ 2 చేస్తాను. పీడీఎఫ్స్‌లోనే? యాహ్! 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 వాటిల్లో ఇప్పుడు మీరు చెప్పినంత డీటెయిల్‌గా అంటే ఏది దేనికని కూడా ఉందా మేడం? దాంట్లో బ్రీఫ్‌గా ఆ! ఉన్నట్టుంది కదా కొంచెం? లేదు. లేదు. అంటే నేను కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. అంటే మాకొచ్చిన మెసేజ్ ఒక్కో దాని మీద చూస్తే ఒక 2 పేజీలొస్తది మేడం. ఓహ్! ఓకే. అహా! అయితే ఏంటంటే దాన్ని ఏది అవసరమో, ఎంత దాన్ని కుదించి అసలు సెకండ్ బుక్ రాసేటప్పుడైతే నేను డీటీపీకెళ్ళిన తర్వాత కూడా నేను దాన్ని ఫేస్ చేస్తూనే ఉన్నా. హ్మ్. టీటీపీ దగ్గరికెళ్ళిన తర్వాత కూడా ఆ సర్కిల్ అంతా రెడీ అయిపోయిందండి అంటే, కాదు ఇది కాదు ఇంకోటంటే నాకు ఎవరో చెవిలో చెప్తున్నట్టు అక్కడ ఒక కొత్త పాయింట్ రావడం. దాన్ని మళ్ళీ అక్కడ యాడ్ చేయడం. అంటే ఉన్నదాన్నే మోడిఫికేషన్ అన్నమాట. జనాలకి ఎలా అర్థమవ్వాలి అన్నట్టు. ఇంకా సింప్లిఫై చేస్తూ. నేననేదాన్ని కూర్చొని రాసేటప్పుడు మా వారితోటి సడెన్‌గా ఆగిపోయేదాన్ని. ఎందుకు ఆగావు అంటే, వెనక నుంచి ఎవరో ఏదో చెప్తున్నారండి అది రాస్తున్నాను. అది నాకు అర్థం కాలేదు అని అలా ఉండేదన్నమాట. వావ్! హ్మ్. అంటే మొత్తం అంతా మేము మెసేజ్‌లు తీసుకున్న తర్వాతయితే సెకండ్ బుక్‌కి ఏమైందంటే, సెకండ్ బుక్‌కి టీమ్ మెంబర్స్ అందరం లేమండి. హ్మ్. అందరూ డ్రాప్ అయిపోయారు. సెకండ్ బుక్‌కొచ్చేసరికి జస్ట్ మా వారు నేనే మిగిలాం. ఆ! ఓకే. అదే సెకండ్ చెప్పారు బుక్ కదా! వర్క్ అంతా హ్మ్. కంప్లీట్‌గా ఇద్దరి మీదే పడింది. హ్మ్. మెడిటేషన్ కూడా అందరూ చేయలేదు. సెకండ్ బుక్‌కొచ్చేసి అన్ని సర్కిల్స్ మీద చేయలేదు అందరూ. ఐదుగురు. హ్మ్. అంటే అందరికి అందుచే అలౌడ్ కాకుండా కూడా ఉంటదేమో కదా! అంటే అందరికి పర్మిషన్ కూడా ఉండదేమో కొన్ని అవునవును. చేయటం. అంటే వాళ్ళు సడెన్‌గా దాని నుంచి విడిపోయారు. హ్మ్. ఒకళ్ళేమో కంప్లీట్‌గా వాళ్ళకి వాళ్ళు బయటికెళ్తున్నామని చెప్పి చెప్పకుండానే వెళ్ళిపోయారు. వాళ్ళ ప్రవర్తన బట్టి తెలిసింది. మిగతా ఇద్దరునేమో వాళ్ళ జాబ్ నిమిత్తం బయటకొచ్చేసారు కానీ, ఉన్నారా లేదా అనేది కొంచెం కన్‌ఫ్యూజను. అయితే ఇప్పటికి నేను దీని గురించి చెప్తా ఉంటాను వాళ్ళతోటి కాంటాక్ట్‌లోనే. అంటే పర్సనల్‌గా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కాబట్టి ఓకే. ఈ క్రాస్ సర్కిల్స్ విషయం గూడా నేను షేర్ చేసుకుంటా ఉంటా. ప్రతి ఎక్స్‌పీరియన్సు ఈరోజు ఇలా జరిగింది. ఈరోజు ఇప్పుడు ఇలా క్లాస్ చెప్పాను అని చెప్పేసి. ఓకే. హ్మ్. హ్యాపీ అంటారంతే. హ్మ్. అందుకు దీని మీద ఎందుకంటే నాకు భయం. ఇంతకుముందు 5 మెంబర్స్ చేశాం కాబట్టి, ఒకళ్ళది మిస్ అయినా ఇంకొకళ్ళది రైట్ అనే ఫీలింగ్ ఉండేది. ఎప్పుడైతే మేమిద్దరం అయిపోయామో అప్పుడు నాకు భయమేసింది. మన మైండ్ పనిచేస్తోందా? మన మనసు చెప్తోందా? అంటూ హ్మ్. ఒకటికి 4 సార్లు చెక్ చేసేదాన్ననమాట. హ్మ్. ఎక్కడ అది తప్పుదారి వెళ్ళకూడదు. కరెక్ట్ అర్థం కాకపోయినా పర్వాలేదు. అది తప్పుగా వెళ్ళకూడదనేది నా భావం. మీకు ధ్యానంలోనే ఇలా ఇవన్నీ తెలిసేవా మేడం? లేతే కళల ద్వారా కూడా తెలిసేవా? లేదు ధ్యానంలోనండి. ఓకే. అసలు కళలు చాలా తక్కువండి. ఓకే. ఎందుకంటే నేనే వద్దని చెప్పేసా. ఫస్ట్‌లో వచ్చేవి. నా మైండ్‌ని నేనే ట్యూన్ చేసుకున్నా. ఓకే. ఓకే. అంటే కొన్ని చెప్పొచ్చు. ఇది ఇలా చేయొచ్చు అలాగా అని ఏదన్నా ఇన్ఫర్మేషన్ లాగా డ్రీమ్స్‌లో ఏమన్నా వస్తదా అని జస్ట్ ఆహా! అడిగాను. లేదు. అంటే ఫస్ట్‌లో ఉండేది గానీ, నాకది హ్మ్. అదెలా అయిపోయిందంటే కొన్ని గుర్తుండేవి మెలుకువొచ్చేసరికి, కొన్ని అన్‌కాన్షియస్ అయినప్పుడు గుర్తుండేవి కాదు. అప్పుడు సగం సగం ఉండేది ఇన్ఫర్మేషను. అమ్మా! నాకస్సలొద్దు అలాగా అని చెప్పి నా మైండ్‌ని నేనే ట్యూన్ చేసుకున్నాను. నేను ఓకే. హాయిగా ప్రశాంతంగా పడుకోవాలి అని జెప్పి. మేడం ఇంకొక క్వెషను. కొన్నిటికి ఇప్పుడు ఒక ఆయిల్ కానీ, వెన్న కానీ తీసుకొని 6-9 దాని మీద అవును. పెట్టి అలా చెప్పారు కదా!
అంటే అది మేము ఇండియా టైమింగ్స్ ఫాలో అవ్వాలా? ఇక్కడి టైమింగ్స్ ఇక్కడ 6-9 అయినా అట్లనా? మీరు ఎలాగా? అక్కడ టైమింగ్సే ఫాలో అవ్వండి మేడం. మీరు అక్కడ టైమింగ్స్ ప్రకారమే లెగుస్తున్నారు. అక్కడ టైమింగ్ ప్రకారమే పడుకుంటున్నారు. హ్మ్. అందుకు మీరు అక్కడ టైమింగే ఫాలో అవ్వండి. ఓకే. ఓకే. యాహ్! థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యాహ్! థ్యాంక్ యూ శిరీష. శ్రీదేవి గారు, యాహ్! ఇది మా ఆయనకు మజిల్స్ పెయిన్ ఉందండి బాగా. దానికి ఏది చేయమంటారు? ఏది సర్కిల్? నాడీ మండల క్రాప్ సర్కిల్ పెయిన్ కిల్లర్ ఉనండి. నాడీ మండల సర్కిల్. ఓకే. పెయిన్ కిల్లర్ దాంతో థ్యాంక్ యూ. పాటు పెయిన్ కిల్లర్ యాడ్ చేయండి. సరే. సరే. మేడం నాడీ మండలం అంటే ఇంకా అది అన్ని నర్వ్ ప్రాబ్లమ్స్‌కి కూడా ఆ! వాడుకోవచ్చా దాన్ని? నెర్వ్ ప్రాబ్లమ్స్ కి కంప్లీట్ గా సెపరేట్ ఒకటి ఉందండి. ఇది వాడొచ్చు. జెల్లీ ఫిష్ అనేది ఉంది. ఓహ్! అది నర్వ్స్‌కొస్తుందా? నెర్వ్స్ వస్తుంది. ఓకే. 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 థ్యాంక్ యూ. ఎంత బాగా అసలు ఎంత అదృష్టం అండి మాకసలు. థ్యాంక్ యూ. అంటే యాహ్! నిజంగా ఎక్స్‌ప్లెయిన్ మేడం. చేసి బాబాజీ మనల్ని అసలు చూజ్ చేసుకున్నారు ఈ జ్ఞానం తీసుకోవడానికి. అంటే ఇది రోజు అసలు కంపల్సరీ అమ్మో 4:30కి అసలు లేసిపోతున్నామండి అసలు. హ్మ్. బెల్ చాలా కొడతదండి థ్యాంక్ యూ. లోపల నుంచి. అవునండి. నిజంగా. అసలు ఎప్పుడవుతదా? ఎప్పుడవుతదా? మీరు కూడా అంటే మధ్య మధ్యలో రాట్లేదు గదా! వస్తే బావుండు అనేది ఒకటి అవుతా ఉందనమాట. హ్మ్. హ్మ్. మీరు చెప్తే కొంచెం బావుంటది. కొంచెం వీక్ అయ్యానులెండి అందు గురించని రాలేకపోయాను. అదే. అంటే నాకనమాట. అయ్యో! మేడం అవును. వస్తే బావుంటుండే. అదే మేడం అంటే వస్తే మధ్యలో బావుంటుండే. బ్రేక్ వచ్చినప్పుడు అలా అనిపిస్తదండి. అయ్యో! ఇవాళ ఉంటే అదే. ఇంకో కొత్తది తెలుసుకుందాం గదా! అని. తెలుసుకుంటాం గదా! అంటే చాలా ఉపయోగం చాలా ఉందండి. అసలు ఎన్ని ఉన్నాయంటే ఇందులో హ్మ్. ఉపయోగించేవి చాలా ఉన్నాయి. యాహ్! ఆ! ప్రతి ప్రాబ్లమ్‌కి మనకు సొల్యూషన్ ఇచ్చేసిండ్రు మేడం. సొల్యూషన్ ఇచ్చేస్తారు. ఎవ్రి ప్రాబ్లమ్‌కి. యాహ్! ఎవరికి మనం వేరోళ్ళకి గూడా హెల్ప్ చేయొచ్చు అనేది అనిపిస్తుందనమాట. వాళ్ళు చేయకపోనివ్వండి. అంతే అండి. మెయిన్ అది. చెప్పడం మన ధర్మం. అది. మన ధర్మం. అంతే. మనకిట్లా కళ్ళలో కనబడుతుంది. ఓహో! ఎవరెవరికి ఏది ఇయ్యాలా అన్నట్టు అనిపిస్తుందనమాట. అవును. కరెక్ట్ అండి. ఒక్కొక్కటి వినేటప్పుడు హ్మ్. అనిపిస్తది. ఇది వీళ్ళకి హ్మ్. ఉపయోగపడుతుంది, ఇది వీళ్ళకి పడుతుంది అని చెప్పి అవునవును. అసలు మీ పర్మిషన్ హ్మ్. గురించి ఆగానండి నేను. లేకుంటే మన మైండ్‌లో ఒక ఒక 3, 4 లిస్ట్ రోజులు తయారైపోతుంది. అవునవునండి. కరెక్ట్‌గా. మా మరదలండి ఒక ఆమెకు ఆనెలండి బాగా. ఆనెల మూలంగా ఆమెకు పాదానికి చీము పడతదనమాట బాగా. సర్జరీ ఓకే. 2 సార్లు అయ్యింది. 2 నెలలు, 3 నెలలు అసలు బెడ్ మీదకేం దిగనీకి కాదు. మొత్తం వాసిపోతది కింద పాదం అంతా. హ్మ్. తనకు మరి షుగరు అందులో. ఓకే. అసలు ఆ అమ్మాయికైతే కంపల్సరీ ఇవ్వాల్సిందే అనమాట. 50 ఇయర్స్ ఉంటాయి కదా తను. కానీ ఓకే. తగ్గట్లేదండి ఇప్పుడు దగ్గర దగ్గర వాపులు కాళ్ళు మొత్తము. ఒకటండి. తనకు ఇంకొకటేంటంటే నేను మెయిన్ చెప్పాల్సింది అంటే అన్నీ అయ్యాక చెప్దాం అనుకుంటున్నాను గానీ, ఇప్పుడే చెప్తున్నాను. హ్మ్. ఇప్పుడు ఆహ్, మనకొక ఒక ఇబ్బంది ఉంది. మనం ఎన్నో హ్మ్. హాస్పిటల్ అంటే ఇప్పుడు ఆవిడకి 50 ఇయర్స్ అన్నారు కదా! మీ మరదలకి నేను దాని గురించి చెప్తున్నా. 50 ఇయర్స్ ఓకే అంటే అండి. మినిమమ్ ఆహ్, ఒక చిన్నది అంటే పిల్లలు లేనిదే తీసుకుందాము. ఎవరికైనా పిల్లలు హ్మ్. లేరనుకోండి. లేకపోతే మ్యారేజ్ హ్మ్. అయిన 1 ఇయర్ నుంచి కూడా వాళ్ళని ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తారు. వీళ్ళు హాస్పిటల్ అంటే తిరుగుతా ఉంటారు. హ్మ్. మినిమమ్ వాళ్ళకి ఒక 20స్‌లో గనక మ్యారేజ్ అయితే ఒక 40 ఇయర్స్ వచ్చేసరికి కూడా పిల్లలు పుట్టలేదంటే ఒక 20 ఇయర్స్ పిల్లలు పుట్టలేదనుకోండి. అప్పుడు ఈ క్రాప్ ఓకే. సర్కిల్స్ అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళ కూర్చొని అడిగేదేంటంటే, "ఖచ్చితంగా పిల్లలు పుడతారా మేడం?" అని అడుగుతారు. ఎవరైనా సరే అంతే గదా! ఈ పని జరుగుతుందా అవునండి. అని అడుగుతారు సంబంధాన్నిచ్చినప్పుడు. అయితే నేనేం చెప్తానంటే, ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఎందుకంటే ఇది నేను సృష్టించిందో, మీరు సృష్టించిందో కాదు. మాస్టర్స్ హ్మ్. ఇచ్చింది. ఇచ్చింది కాబట్టి 100% జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు 20 ఇయర్స్ నుంచి మీరు తిరిగారు. ఎక్కడెక్కడికో తిరిగారు. ఎవరెవరినో కలిసారు. వీళ్ళందరి థాట్స్ మీ మీద ఉంటాయి గదా! అవును. మరి ఉన్నప్పుడు దీని ఎనర్జీ కంటే వాటి యొక్క ఎనర్జీ ఆ థాట్స్ యొక్క ఎనర్జీ ఎక్కువైతే మీకు వర్క్ అవ్వడం అనేది లేట్‌గా ఉంటుంది.
ఓకే. ఓకే. అర్థమైందా నా పాయింట్? అవును. అర్థమైందండి. అంటే వేరే ఆ, వాళ్ళ అంత ఎనర్జీస్ కూడా అందుచేత ఏంటంటే మెయిన్ ఏంటంటే మీ థాట్స్ ని మీరు క్లీన్ చేసుకోండి. హ్మ్. అంటే నేను ఒక జంటను కలిశాను. వాళ్ళకి జనరల్ గా అంటే డేట్ రాలేదు. 3 మంత్స్ 4 మంత్స్ వరకు డేట్ రాలేదు. డేట్ రాకపోతే వాళ్ళకి హ్మ్. 18 ఇయర్స్ నుంచి పిల్లలు లేరు. పిల్లలు హ్మ్. లేకపోతే జస్ట్ నేను పాజిటివ్ గా నేను అమ్మో ఇంకా నీకు డేట్ రాలేదు కదా, ఇది కన్ఫర్మ్ అవుతుందేమో 3 మంత్స్ అయిపోయింది అంటే వాళ్ళు ఏమన్నారంటే అంటే చాలా జనరల్ గా మాట్లాడుకున్న మాట అది. నార్మల్ ఫ్రెండ్స్ లో వాళ్ళు ఏమన్నారంటే అబ్బో ఇప్పుడు బోల్ సార్లు ఇలా జరిగింది, నాకు పుడతారా చేస్తారా అన్నారు. ఆ! అంటే వాళ్ళ యొక్క ఆలోచన ఎలా అయిపోయింది అంటే ఇంకా నాకు జరగదు, ఇన్ని హాస్పిటల్ తిరిగాం కదా, ఇన్ని చోట్లకి వెళ్ళాం కదా, ఏదో తప్పక వెళ్తున్నాం తప్ప ఇది ఈ జన్మలో నాకు ఇది లేదు, ఈ యోగం లేదు అన్నట్టు అయిపోయింది. అంటే ఆ థాట్ ఉండిపోవడం వల్ల ఈ క్రాప్ సైకిల్స్ మనం ఇచ్చిన వాళ్ళ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందంటే ఆ వచ్చిన ఎనర్జీ థాట్స్ ని క్లీన్ చేయడానికి వెళ్తుంది తప్ప నీకు అసలైన దాని మీద ఆ! వర్క్ చేయడానికి టైం పడుతుంది. ఓకే. కానీ మనకి ఎలా ఉండాలంటే రిజల్ట్ వెంటనే కావాలి. ఆ! ఒక మ్యాజిక్ చేసినట్టుగా ఇలాగా మనం ఒకటి యూజ్ చేయగానే నెక్స్ట్ డేనే మనకి రిజల్ట్ కనిపించిపోతేనే అది కరెక్ట్ అంటాం, లేకపోతే లేదు. వెంటనే ఇది కూడా రాంగ్, 1 నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు, ఇది కూడా రాంగ్, ఇది కూడా పనిచేయడం లేదు అంటారు. ఓకే. కాదు. అందుకు నేనేం చెప్తానంటే, ముందు మీ థాట్స్‌ని మీరు క్లీన్ చేయండి. ఓకే. దీన్ని ఒక దాన్ని నమ్మి మనం దాని మీద కూర్చున్నాం. దాని మీద పెట్టాం. ఎఫర్ట్ పెట్టాం. 100% ఎఫర్ట్ పెడదాం. ఎవరో ఓకే. ఏదో చెప్పినయన్నీ పక్కన పెడదాం. లేదంటే నా వయసు ఇంతే, లేకపోతే నా జీన్స్‌లో ఈ ప్రాబ్లమ్ ఉంది, లేకపోతే నా వెనకాల నా ఇంత ఏజ్ వచ్చాక వాళ్ళు అలా సఫర్ అయ్యారు కాబట్టి నేను కూడా సఫర్ అవుతానేమో. ఇవన్నీ తీసేద్దాం పక్కకి. జస్ట్ ప్యూర్‌గా లోపల ఏమీ లేకుండా ఒక వైట్ పేపర్‌ని దాని మీద పెట్టినట్టుగా మనం కూర్చుందాం. ఓకే. అప్పుడు 100% రిజల్ట్ మీకు 1 డేలోనో, 10 డేస్‌లోనో మీకు రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకే. నేను అంటే మనల్ని మనం ఇంకొకటి క్లీన్ చెప్పాలండి. చెప్పండి. అది నాకు ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి మెడిటేషన్ ధ్యానంలోకొచ్చాను. అయితే నేను షుగరు, బీపీ టాబ్లెట్స్ మానేశాననమాట. ప్లస్ నేను హ్మ్. చాలా హెల్తీగా, యాక్టివ్‌గా ఉంటాను. ముందు కంటే కూడా బాగుంటాననమాట నేను. నా హెయిర్ గూడా నాకొక ఎంత మాట, పొడుగైపోయి చెప్పండి? మీ మాట కట్టొస్తున్నాను. మీరు షుగరు, బీపీ ఓకే. టాబ్లెట్‌లు మీ ఇన్నర్ నుంచి అనిపించి మానేసారా? లేకపోతే ధ్యానం చేస్తే టాబ్లెట్‌లు ఇవి మానేయాలని చెప్పినందుకు మానేసారా? ఇన్నర్ నుంచి అనిపించిందండి ఓకే. మానేశాననేసి. ఓకే. 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 రైట్. ఆ! అయితే ఎంత యాక్టివ్ అయిపోయానంటే నేను చాలా యాక్టివ్ అండి అసలు. ఇప్పుడు అంటే నా ఏజ్ కూడా నాకు 57 ఇయర్స్. 57, 58. పిల్లలు హ్మ్. ముగ్గురు పెళ్ళని అంటే నేను నాకే తెలుస్తుందనమాట. ఇప్పుడు అసలు మా అమ్మాయిల కంటే కూడా నేనే యాక్టివ్ ఉన్నాను అని అనిపిస్తది. హ్మ్. అసలు ఇంట్లో వాళ్ళు కూడా చాలా అంటే వాళ్ళకు తెలుస్తుంది. ఓహో! ఈమె ధ్యానం చేసినందుకు ఈమె లోపల మార్పొచ్చింది. ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే నా వెంట్రుకలండి విపరీతంగా పెరిగినాయన్నమాట. హ్మ్. అంటే ఎవరికన్నా అసలు చూడగానే అడుగుతున్నారు ఎట్లా పెరిగినాయి నేను ధ్యానం చేస్తున్నా కాబట్టి నాకు హెల్త్ బాగుంది. ప్లస్ అంటే వెంట్రుకలనేది మనం హెల్త్ బాగుంటేనే పెరుగుతాయంట. అవునవునండి. లేకపోతే షుగర్ ఉంటే ఊడిపోవడం అట్లనే అయితాయి గదా! విపరీతంగా అండి. చాలా బాగా పెరిగాయన్నమాట. అంటే నేను ఈజీగా నేను ఎగ్జాంపుల్ అడుగుతున్నారనమాట. అలా నాకు కొందరు చూసిన వాళ్ళకు నమ్మకం ఉందన్నమాట ఇప్పుడు. ఓహ్! ధ్యానం చేస్తే ఏదో ఒకటైతే మిరాకిల్ ఉంది అనేసి. అది. అవును మేడం. మనతో మనం కలిసున్నాము. మన ఆలోచనలు గనక ఏది లేకుండా, ఏ విషయము మన హ్మ్. బ్రెయిన్‌లో లేకుండా ఉన్నాము అంటే మాత్రం ఖచ్చితంగా చాలా హెల్తీగా ఉంటాం. అవునండి. అంతే. అసలు నాకేమీ లేదండి ఇప్పుడసలు. నాకు ఆ షుగర్ టాబ్లెట్సే లేవు. బీపీ హ్మ్. లేదు. నాకు లేదు అంతే. యాక్టివ్‌గున్నాను. చాలా యాక్టివ్‌గున్నాను. అసల ఇంకోటి వెయిట్ లాస్ వచ్చింది మంచిగా. అంటే సన్నగయ్యాను. ఓకే. ఫిఫ్ సిక్ 77 ఉండేనన్నమాట. మా ఆయన నాకు సేమ్ ఉంటుండే. అటువంటిది హ్మ్. ఇప్పుడు 69కొచ్చాను. ఓకే అండి. హ్మ్. సూపర్ మేడం. అలా. థాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ అదండి. ఎక్స్‌పీరియన్స్ అంటే అవునండి. హ్మ్. అంటే తెలుస్తది గదా! మనకెంత యాహ్! అద్భుతంగా ఉందనేసి. అవును. చెప్తున్నాను గదండీ! మా అమ్మాయి ఇప్పుడు 40 ఇయర్స్. చిన్న అమ్మాయేమో 34 ఇయర్స్. వాళ్ళకంటే నేనే యాక్టివ్ అనిపిస్తాను. ఇక నేనే అసలు మంచి అంటే చెప్తున్నా. ఎందుకంటే ఇందులో ఇంత ఉందన్నమాట. ఫేస్‌లో చేంజెస్ వచ్చినాయి బాగా. అలా. మిమ్మల్ని చూడాలా ఆంటీ ఒకసారైతే వీడియో ఆన్ చేసుకొని చూపించండి మాకు.
అబ్బా! ఇప్పుడు చీకట్లో మొహం అంటే ఫ్రెష్‌గా లేను గదా! నా ఫోటో పెడతాను కావాలంటే. నా ఫోటో ఇంకే పెడతాను. ఏ రోజైనా, ఇంకే రోజైనా, రేపైనా ఒక్కసారి. ఓకే. నా ఫోటో పెడతా చూడండి. నిజమండి. పిల్లలు గూడా అసలు అంటారు. మమ్మీ 10 ఇయర్స్ తగ్గినట్టు అనిపిస్తున్నావు మమ్మీ నువ్వు అని అంటారనమాట నాకు. గ్రేట్ ఆంటీ. హ్మ్. ఓకే. యాహ్! ఓకే. థాంక్ యూ ఓకే. అండి. ఈ థాంక్ విషయానికి అండి. మన థ్యాంక్ యూ. థాంక్ యూ అండి. పత్రి సార్‌కి పత్రి సార్‌కి మనకి ధ్యానం నేర్పించిన వాళ్ళందరికీ, మేడంని మనం పరిచయం చేసిన అవునండి. సునీత గారికి అవునండి. థాంక్ అందరికి. యూ. ఓకే. మేడం సో హెయిర్ గ్రోత్‌కి, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసేకి ఏదైనా ఉందా? ఉంది మేడం. ఫస్ట్ బుక్‌లో హెయిర్ క్రాప్ సర్కిల్ ఉంది. ఓకే. ఒకటండి మనము హెయిర్‌కు ఇప్పుడు ఉన్నది గదా! అబ్బా! ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఎంత బాగా పెరుగుతున్నాయి. వాటికి ఊకే లవ్ ఎనర్జీ పంపించానండి చాలా. అసలు నాకే అసలు విచిత్రం అయితున్నమాట. ఇంత పొడుగ్గా అయిపోయిందబ్బా! అసలు. అంటే నాకు చిన్నగున్నప్పుడు వచ్చిందనమాట హెయిర్. అంటే దానికి పంపియాలంట అండి చాలా. లవ్ ఎనర్జీస్ అద్భుతంగా ఉన్నాయి. అద్భుతంగా యాహ్! పెరుగుతున్నాయి అట్లా. థాంక్ యూ ఆంటీ. థాంక్ యూ. కరెక్ట్. లవ్ ఎనర్జీస్తోనే అన్నీ పాసిబుల్ ఆంటీ. అంతే. యెస్. చాలా అంటే చాలా. ఆ ఊడిన వాటికి గూడా థాంక్ యూ చెప్తాను నేనింకా. ఎందుకంటే ఊడుతుంటే అంటే మనకు వస్తాయి అంత వస్తాయిగా. ప్రశాంతంగా ఉంటది. అంతే గదా! హ్మ్. నిజంగా ఇంత ఎక్స్‌పీరియన్స్ నాది విన్నందుకు మీకు థాంక్ యూ అండి అందరికి. అయ్యో! నా ఫోటో పెడతానండి ఎప్పుడైనా. తప్పకుండా హ్మ్. ఆంటీ. పెట్టండి. ఫోటో పెట్టండి. మనం రీసెంట్‌గా లాస్ట్ రోజు సెషన్ చెప్పినప్పుడు అందరం వీడియోలు ఆన్ జేసుకోవాలి. అందరం వీడియోలు ఆన్ చేసుకొని మేడంకి థాంక్ యూ చెప్పాలి. అసలు నాకు మేడం ఒక్క తోటి కదా నిమిషం ఒక అండి. 21 డేస్ వీడియోస్ అట్లా